Okay, so today we are going to start with what? Jenkins. Okay, most awaited topic. Fine. So far, what are the topics we covered? If you go back, if you revert back from the day one, anybody tell me what topics we covered so far? మీ కోర్స్ కంటెంట్ లో ఏం టాపిక్స్ అయిపోయినాయమ్మా? DevOps overview, sir. ఓకే, లెట్స్ రైట్ ఇట్ డౌన్. ఓకే, టాపిక్స్ కవర్ వా కాదమ్మా, చెప్దాం వన్ బై వన్. ఓకే, ఎస్ గైస్, వాట్ ఇస్ దట్? Intro DevOps. to DevOps, Yes, sir. or I can say simply DevOps intro. Next step. VM. About we already understood about what? Virtualization. Correct or not? Right. Virtualizations, of course, yeah, you're right. VMs, right? We covered first tool what? Vagrant. Vagrant. Vagrant is from what? HashiCorp, right? Right. HashiCorp. And what else we covered? Linux, right? Tools also, sir. Commander. Oh yeah, I'm sorry. One more is there. Commander. VirtualBox. Mm-hmm. VirtualBox. Business Putty. And what? WinSCP. WinSCP. MOBA. Nova Extra. Extra, right? So these are the tools we covered. Okay, with respective tools, right? And then comes to what? Linux. Linux administration, correct? Next we started with what? Git. Git. And then what? GitHub. Mhm. Next Maven. Maven. Next Jenkins. Next we are going to start with what? AWS. Okay, that's how it goes. Any questions, guys? So far you understood, right? Okay, so let's start with what? But before I proceed, what is Git and GitHub? మీ డెవాప్స్ లైఫ్ సైకిల్లో గిట్ హబ్ ఎక్కడ వస్తుంది? డెవలప్మెంట్ కేటగిరీ వస్తుంది, అవునా? మన మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎందుకు నేను ఈ టాపిక్ రివైజ్ చేస్తున్నానంటే, మీ డెవాప్స్ లైఫ్ సైకిల్ లైఫ్ సైకిల్ కొడితే దాంట్లో మీరు చూస్తున్న ఈ ఫేసెస్లో ఫస్ట్ ప్లానింగ్ జరుగుతుంది కదా. సో ప్లానింగ్ లో మనం ఉండం, ఎందుకంటే దట్ విల్ బి డన్ బై హూమ్? స్టేక్ హోల్డర్స్. హూ ఇస్ స్టేక్ హోల్డర్? ప్రాజెక్ట్ ఓనర్స్ చేస్తారు. దెన్ విల్ మూవ్ టు వాట్? డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ లో టూ ఫైల్స్ టూ టూల్ ఏంటి, ఇంకోటి విఎస్ కోడ్ కవర్ చేసాము, రైట్? వన్ ఇస్ దట్ ఈస్ వాట్? విఎస్ కోడ్ ఇస్ కాల్డ్ వాట్? ఐడిఈ. ఐడిఈ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. ఓకే, విఎస్ కోడ్ కవర్ చేసాం. అండ్ టూ టూల్స్ వి కవర్డ్. వాట్ ఇస్ దట్? గిట్ అండ్ గిట్ హబ్. నెక్స్ట్ బిల్డ్కి వచ్చేటప్పటికి వి కవర్డ్ వాట్? వన్ టూల్ కాల్ వాట్? మావెన్. మావెన్ కి ముందు చేసుకోవాలనుకుంటే మాన్యువల్ ఉండేది, యాండ్ ఉండేది, అవన్నీ వదిలేశారు. నవ్ వి స్టార్టెడ్ విత్ వాట్? మావెన్. మావెన్ తర్వాత ఇప్పుడు మనకి ఏం వస్తాం? మనం టెస్టింగ్కి వస్తాము. బట్ టెస్ట్ లో మనం వీఆర్ నాట్ టెస్టర్స్ కాబట్టి, మన సెలీనియం ఇవన్నీ చేయం కాబట్టి, డైరెక్ట్లీ వి జంప్డ్ ఇన్ టు వాట్? జెన్కిన్స్. సో ఇప్పుడు జెన్కిన్స్ ఈ మొత్తం ఈ డయాగ్రామ్ లో జెన్కిన్స్ ఎక్కడ ఉంటది అంటే, చెప్పబోయే ముందు అడుగుతున్నా మిమ్మల్ని, మీ అంచనా ప్రకారం అర్థమైంది కదా? డెవలప్మెంట్ లో గిటబ్ వస్తుంది, మావెన్ బిల్డ్ లో వచ్చింది, ఓకే, సెలీనియం ఇవన్నీ ఇక్కడ వస్తాయి. బట్ మావెన్ ఎక్కడ వస్తుంది? సారీ, మావెన్ అంటారా, జెన్కిన్స్ ఎక్కడ వస్తుంది మొత్తం అన్నిట్లో? కోడ్ డెలివరీ దగ్గర. కోడ్ డెలివరీ దగ్గర వస్తుంది, ఇంకా ఇంటిగ్రేషన్కి వస్తుంది, ఇంకా. సో జెన్కిన్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ దిస్. జెన్కిన్స్ ఈజ్ సెంటర్ ఆఫ్ యువర్ వాట్? డెవాప్స్ లైఫ్ సైకిల్లో సెంటర్లో ఉంటుంది అనమాట. ఇట్ విల్ వర్క్ విత్ ఎవ్రీ ఫేస్ ఆఫ్ ది డెవాప్ లైఫ్ సైకిల్. మీ డెవాప్ లైఫ్ సైకిల్లో ఏ ఫేస్లో చూసుకున్నా కానీ జెన్కిన్స్ ఉంటుంది. బికాస్ జెన్కిన్స్ ఈజ్ వన్ సచ్ టూల్ విచ్ కెన్ బి యూజ్డ్ విత్ ఎవ్రీ ఫేస్ అండ్ ఇట్ కెన్ ఇంటిగ్రేట్ విత్ ఎవ్రీ టూల్. ఓకే, ఇట్ కెన్ ఇంటిగ్రేట్ విత్ వాట్? ఎవ్రీ టూల్. సో జెన్కిన్ పలానా ఫేస్లో వస్తుందని ఎక్కడా లేదు. యా, బట్
మోర్ ఆఫ్ ఖచ్చితంగా క్లాసిఫికేషన్ చేయాలి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో కానీ కంటిన్యూస్ డెలివరీలో వస్తుంది మనకి. ఓకేనా? బట్ జెన్కిన్స్, ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ జెన్కిన్స్ ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ ఫిట్స్, ఇట్ వోంట్ ఫిట్. ఇట్ ఈస్ అ ఇట్ ఈస్ అ సెంటర్ ఆఫ్ వాట్ డెవాప్స్ లైఫ్ సైకిల్. డెవాప్స్ కల్చర్లో సెంటర్ ఉంటుంది, ఎందుకంటే దట్ ఈస్ వన్ టూల్ విచ్ ఈజ్ యూజ్ టు వాట్ ఇంటిగ్రేట్ విత్ ఎవ్రీ అదర్ టూల్స్. అర్థమైందా? మన జెన్కిన్స్ ద్వారా గిట్ హబ్ ని ఇంటిగ్రేట్ చేయొచ్చు, జెన్కిన్స్ ద్వారా మ్యావెన్ ఇంటిగ్రేట్ చేయొచ్చు, జెన్కిన్స్ ద్వారా ఏడబ్ల్యూఎస్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, సో జెన్కిన్స్ అనేది పర్టికులర్ ఫేస్ లో రాదు, మొత్తం జెన్కిన్స్ మొత్తం డెవాప్స్ లైఫ్ సైకిల్ సెంటర్ లో ఉంటుంది జెన్కిన్స్. ఇస్ అ క్లియర్? సరే, లెట్స్ స్టార్ట్ విత్ జెన్కిన్స్. సో టుడేస్ టాపిక్ ఇస్ వాట్? Jenkins. Let's start and focus on that. Guys, so see here. What is Jenkins? We'll go slowly. So Jenkins is a open source automation server. First of all, మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే Jenkins is one server. Tool అనొచ్చు, which is installed in ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తే అది Jenkins సర్వర్ అయిపోతుంది. Jenkins is a tool, ఆటోమేషన్ టూల్. Jenkins ఏంటి? ఆటోమేషన్ టూల్. డెవాప్స్ ఎందుకు ఫేమస్ అయింది? 2 రీజన్స్ వల్ల ఫేమస్ అయింది. ఏంటిది? అది ఫస్ట్ రీజన్ ఏంటి? ఫాస్టర్ డెలివరీ. ఓకే, బట్ ఎలా చేస్తావు? ఆటోమేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కీస్. ఓకేనా? అసలు డెవాప్స్ ఇంత ర్యాపిడ్ వై డెవాప్స్ టెక్నాలజీ సో ఎమర్జింగ్ టెక్నాలజీ, ఎందుకంత ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటున్నారు కల్చర్ ని? ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫాస్టర్ డెలివరీ. అండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బికాస్ ఆఫ్ ఆటోమేషన్ ఎలా పాసిబుల్? బికాస్ ఆఫ్ జెన్కిన్స్. అర్థమైందా? జెన్కిన్స్ ఉండటం వల్ల మనకు అంటే సార్ జెన్కిన్స్ లేకపోతే ఇంకా ఆటోమేషన్ చేయలేమంటే చేయొచ్చు, బట్ జెన్కిన్ ఈజ్ డిఫాక్టో ఇండస్ట్రీ స్టాండర్డ్. అంటే ఏంటి? ప్రతి చోట వాడే టూల్ ఆటోమేషన్కి ఏంటి? జెన్కిన్స్. అర్థమైందా? సో మళ్ళీ చెప్తాను చూడండి, వై జెన్కిన్స్ ఈజ్ ఫేమస్ అంటాం కానీ డెవాప్స్ యాంగిల్ ఆలోచిద్దాం. డెవాప్స్ ఎందుకు ఫేమస్? ఆటోమేషన్ వల్ల ఫేమస్. డెవాప్స్ ఆటోమేషన్ ఎలా పాసిబుల్? జెన్కిన్స్ ద్వారా పాసిబుల్. ఓకేనా? సరే, సో వాట్ ఈస్ జెన్కిన్స్? జెన్కిన్స్ ఈజ్ ఎ ఫస్ట్ పాయింట్. ఏంటది? ఓపెన్ సోర్స్. అంటే ఏంటి? విచ్ ఈస్ వాట్? ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇట్ ఈస్ వాట్? ఇట్ ఈస్ Jenkins is an automation server widely used in what? DevOps for what? Continuous integration and what? Continuous delivery. ఇది ఫస్ట్ పాయింట్. మిమ్మల్ని ఎవరైనా జెన్కిన్స్ అంటే ఏంటి అంటే, జెన్కిన్స్ ఈజ్ అ టూల్ అంటే చెప్పటం కన్నా ఇట్ ఈస్ ఎ ఆటోమేషన్ సర్వర్ విచ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ డెవాప్స్ ఫర్ వాట్? CI/CD పైప్లైన్స్ అంటారు. ఓకేనా? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఆర్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ వాట్? డిప్లాయ్మెంట్ అంటారు. ఇట్ హెల్ప్స్ టు ఆటోమేట్ ది ప్రాసెస్ ఆఫ్ వాట్? సరే, జెన్కిన్స్ ద్వారా ఆటోమేషన్ చేయొచ్చు. ఎక్కడ ఆటోమేషన్ చేయొచ్చు నువ్వు? ఆ డయాగ్రామ్ లో బిల్డ్ ఆటోమేట్ చేయొచ్చు, టెస్ట్ ని ఆటోమేట్ చేయొచ్చు, డిప్లాయ్మెంట్ చేయొచ్చు. యూ కెన్ డూ ద ఆటోమేషన్ ఎట్ ఎవ్రీ ఫేస్. గైస్ who are not speaking, I request you to put on the mute. Okay, there's background noise. Thank you. Okay, it helps to what? Automate the process of what? Build. నిన్న మ్యావెన్ తో బిల్డ్ చేసామా? ఆ మ్యావెన్ ను కూడా ఆటోమేట్ చేసేయచ్చు, టెస్టింగ్ ని ఆటోమేట్ చేసేయచ్చు, డిప్లాయ్మెంట్ ని ఆటోమేషన్ చేయొచ్చు. అంటే ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఎవ్రీథింగ్ కెన్ బి వాట్? ఆటోమేటెడ్. ఓకే, దట్ ఈస్ పాసిబుల్ విత్ వాట్? Jenkins. Is it clear? Now it helps to automate the process of what? Building, testing and deployment software and enabling what? It is enabling teams. And teams and every మన teams, DevOps team to deliver what? The code more frequently, అదే one of fast అని, and what? Reliable అంటే ఏంటి? Trust. Okay, with trust you can happily release the code. So this is Jenkins. అంటే సింపుల్ లేమన్ లాంగ్వేజ్ రాసాం మనం. వాట్ ఈస్ Jenkins? కెన్ క్లోజ్ దిస్ డోర్? అది పెట్టేస్తారా? నా వాయిస్ ఏమో పెద్దది, బయట దాకా వెళ్తుంది. So what is Jenkins? Jenkins is an open source automation server widely used in DevOps for CI/CD pipeline. It helps automate to what? The process of what? Building, testing, deployment. అంటే బిల్డ్ ని ఆటోమేట్ చేయొచ్చు, టెస్ట్ ని ఆటోమేట్ చేయొచ్చు, డిప్లాయ్మెంట్ ని ఆటోమేట్ చేయొచ్చు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఆటోమేషన్ it will help
DevOps team to deliver the software very frequently, very reliably at scale. అర్థమైందా? సో వాట్ ఈస్ జెన్కిన్? జెన్కిన్ ఈజ్ ఎ సర్వర్ ఆటోమేషన్ టూల్. అంటే ఆటోమేషన్ సర్వర్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఏ ఏ ఫేస్ లో వస్తుంది జెన్కిన్స్? జెన్కిన్ డజంట్ హ్యావ్ ఎ ఫేస్. ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ డెవాప్స్ క్యాన్ బి ఆటోమేటెడ్ త్రూ వాట్? జెన్కిన్. సో జెన్కిన్స్ లో ద హార్ట్ ఆఫ్ జెన్కిన్స్, అసలు జెన్కిన్స్ దేనికోసం తీసుకొచ్చారంటే పైప్ లైన్ కోసం తీసుకొచ్చారు. ఏంటి? జెన్కిన్ ప్యూర్లీ వర్క్స్ విత్ వాట్? కోర్ కాన్సెప్ట్ ఆఫ్ జెన్కిన్స్ ఏంటి అంటే పైప్ లైన్స్. సో వాట్ ఈస్ పైప్ లైన్ మనం డిస్కస్ చేద్దాము. బట్ జెన్కిన్స్ క్లియర్ ఇక్కడతోటి. సరే, ఈ జెన్కిన్స్ ఎలా వచ్చింది చూద్దాం. లెట్స్ సీ ద సమ్ హిస్టరీ ఆఫ్ జెన్కిన్స్. సో ఇఫ్ యూ సీ ద హిస్టరీ ఆఫ్ జెన్కిన్స్, వెన్ ఇట్ వాస్ బోర్న్, యాక్చువల్ జెన్కిన్స్ పేరు జెన్కిన్స్ కాదు. జెన్కిన్స్ వాజ్ ద సెకండ్ నేమ్ ఆఫ్ హడ్సన్. జెన్కిన్స్ అసలు పేరు ఏంటి? హడ్సన్. ఈ హడ్సన్ ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, ఎలా వచ్చింది, అసలు కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఏంటో చూద్దాం. సో 2004 ద హడ్సన్ వాజ్ బోర్న్. ఓకే, హూ ఇస్ ద క్రియేటర్? కోషికే కవాగుచి ఈజ్ ద కోషికే కవాగుచి ఈజ్ ద పర్సన్ హూ వాజ్ ద సన్ మైక్రో సిస్టమ్స్ ఇంజనీర్. విన్నారా ఈ కంపెనీ పేరు ఎప్పుడైనా? ఎవరు? విచ్ ఇస్ దిస్ కంపెనీ? ద ఓనర్ ఆఫ్ జావా. జావా ఎవరు తీసుకొచ్చారు మార్కెట్లోకి తెలుసా? అసలు జావా ఇంట్రడ్యూస్ చేసిందే సన్ మైక్రో సిస్టమ్స్. సన్ జావా సార్. సన్ జావా అంటాం మనం. ఓకేనా? బట్ దిస్ సన్ మైక్రో సిస్టమ్ వాజ్ అక్వైర్డ్ ఇన్ 2010 బై ఒరకల్ కార్పొరేషన్. ఓకేనా? ఒరకల్, అందుకని ఇప్పుడు ఒరకల్ జావా అంటున్నారు. చాలా మందికి తెలియదు ఏంటంటే, అంటే కొంచెం ప్రీవియస్ సీనియర్స్ అయితే తెలుసు అనమాట. జావా వాజ్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ బై హూమ్? సన్ మైక్రో సిస్టమ్స్. ఓకేనా? సో దిస్ గాయ్ కోషికే కవాగుచి వాజ్ ద ఎంప్లాయీ ఆఫ్ వాట్? సన్. అండ్ హీ వాజ్ వర్కింగ్ అండర్ బిల్డ్. ఏంటి? హీ వాజ్ వర్కింగ్ ఫర్ వాట్? బిల్డ్. గుర్తుందా మన మ్యావెన్ బిల్డ్? మ్యావెన్ ప్రీవియస్ సెషన్ లో మ్యావెన్ డిస్కస్ చేస్తున్నాం కదా. మ్యావెన్ ఏంటి? బిల్డ్ ఆటోమేషన్ టూల్. ఓకేనా? సో అలానే బిల్డ్ ఇంజనీర్ కూడా గుర్తుందా? బిఆర్ఈ, బిల్డ్ రిలీజ్ ఇంజనీర్. యా. సో దిస్ గాయ్ కవాగుచి వాజ్ వాట్? బిల్డ్ ఇంజనీర్. సో వాడి పని ఏంటంటే సన్ మైక్రో సిస్టమ్ లో సో బిల్డ్ చేయడమే వాడి పని. బట్ వీడికి ఒక చిన్న హెడేక్ ఉందన్నమాట. చిన్న ఒక ప్రాబ్లమాటిక్ ఏంటి అంటే, దిస్ కవాగుచి వాజ్ టయర్డ్ ఆఫ్ వాట్? యాక్సిడెంటల్లీ బ్రేకింగ్ ది. ఏదో తప్పు చేస్తూనే ఉండేడంట. అరే బాబు నీ పనే బిల్డ్ అంటే, బిల్డ్లో ఏదో చిన్న చిన్న మిస్టేక్స్. హీ గట్ ఫెడ్ అప్ విత్ వాట్? బిల్డ్స్ తోటి. నేను ఏదో చా మళ్ళీ మిస్టేక్ చేశానంట. అంటే వాడు రిగ్రెట్ అవుతున్నాడు అనమాట. హీ రిగ్రెటెడ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈస్ డూయింగ్ మిస్టేక్స్. సో హీ క్రియేటెడ్ వాట్? సో అందుకే అంటారు కదా, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ వాట్? ఇన్వెన్షన్. సైకిల్ ఎందుకు వచ్చింది? మనిషి నడవలేడు కాబట్టే వీల్ ఇంట్రడ్యూస్ చేశాడు. అందుకని పరిగెడుతున్నాం మనం, రైట్? అంటే ఎనీ సమ్వేర్. సో సైకిల్ ఇస్ నాట్ ఆటోమేషన్, రైట్? వీల్ ఇస్ వాట్ ఈస్ ఇన్వెంటెడ్. వీల్ ఈజ్ వన్ ఆఫ్ ద రెవల్యూషన్ ఇన్ మ్యాన్ కైండ్. అవునా కదా? అలానే ఒక నెసెసిటీ ఇక్కడ. వీటికి నెసెసిటీ ఏంటి? వీడు ప్రతిసారి బిల్డ్ చేసినప్పుడల్లా ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నాడు. గట్ ఫెడ్ అప్. అబ్బా దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి అనుకున్నప్పుడు లేదు, ఒక టూల్ అని చెప్పి హీ ఈస్ ద పర్సన్ హూ యాక్చువల్లీ బాట్ దిస్ టూల్ కాల్ వాట్? హడ్సన్. ఈ హడ్సన్ ఏంటి అంటే, సో హీ క్రియేటెడ్ ఎ టూల్ టు ఆటోమేట్ ది బిల్డ్ అండ్ వాట్? టెస్ట్. అర్థమైందా? అసలు స్టోరీ ఎక్కడ మొదలైంది అంటే, ఈ కవాగుచి అనే ఇంజనీర్ ఎవరైతే ఉన్నాడో, హిజ్ రోల్ వాజ్ ఎ బిల్డ్ ఇంజనీర్. తను ఏం చేయాలి? డెవలపర్స్ రాసిన సాఫ్ట్వేర్ని కంపైల్ చేసి, ప్యాకేజ్ చేసి బిల్డ్ చేయాలి. అవునా? అదే కదా బిల్డ్ చేసేది మనం. కోడ్ని కంపైల్ చేసి, బిల్డ్ చేసి, టెస్ట్ చేసి, ప్యాకేజ్ చేసి, జార్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఇదంతా మాన్యువల్ స్టెప్స్. బట్ దిస్ వాజ్ దట్ యాక్టివిటీ డన్ బై హూమ్? కవాగుచి. వీడు ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పి వీడే ఎవరిని అడగలేదు వాడు. హీ డిడ్ంట్ ఆస్క్ ఎనీబడి. హీ హిమ్సెల్ఫ్ క్రియేటెడ్ ఎ టూల్ కాల్ వాట్? హడ్సన్. ఏంటి ఈ టూల్ అంటే, ఆటోమేట్ చేస్తాను అనమాట. ఏంటి? బిల్డ్ ఆటోమేషన్ చేస్తాను అనమాట దాన్ని. అండ్ హీ నేమ్ ఇట్ యాజ్ వాట్? యాక్చువల్గా చెప్పండి, ఒక చిన్న స్క్రిప్ట్ రాశాడమ్మా. ఒక ఫైల్ ఓపెన్ చేసి ఏం చేశాడు? స్క్రిప్ట్ రాశాడు అంతే. ఆ స్క్రిప్ట్ పేరేంటి? హడ్సన్ అని పెట్టాడు. క్లియరా? సరే. హడ్సన్ క్విక్లీ గెయిన్డ్ వాట్? పాపులారిటీ ఫర్ ఇట్స్ వాట్? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అరే ఒక్క స్క్రిప్ట్ రన్ చేయండి రా. ఏం చేస్తారు ఆ స్క్రిప్ట్ అంటే, ఈ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని ఈ లొకేషన్లో కాపీ చేస్తుంది ఆటోమేటిక్గా. అవునా? మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా బటన్ వస్తుంది చాలు, ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. చిన్న స్క్రిప్ట్ రాశాడు.
దాని పేరే ఏంటి? హడ్సన్. ఫైన్, బానే ఉంది. దీన్ని ఏం చేస్తుంది హడ్సన్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఐ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో విల్ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్. బట్ బట్ లెట్స్ సీ హూ ఇస్ దిస్ గాయ్. హూ ఇస్ దిస్ గాయ్? రైట్, చూద్దాం వీడు ఎవడో. దిస్ గాయ్ ఈజ్ నౌ ఓకే, ఈజ్ అరౌండ్ 50 years, క్లోజ్ టు 50 years ఉంటాడు. లెట్స్ సీ హూ ఇస్ దిస్ గాయ్. యా, ఈజ్ ద గాయ్. ఓకే, సో హీ ఈస్ ద పర్సన్ హూ యాక్చువల్లీ బిల్డ్ దిస్ హడ్సన్ టూల్. ఓకేనా? వాడు సొంతంగా వాడు మాన్యువల్ గా చేసే పనిని ఆటోమేట్ చేసుకోవడానికి బద్ధకంగా ఉండి, అంటే ప్రతిసారి బిల్డ్ ని బ్రేక్ చేస్తున్నానని చెప్పి అనుకున్నాడు కాబట్టి హీ క్రియేటెడ్ ఎ టూల్ కాల్ వాట్? హడ్సన్. వాడు సొంతంగా వాడుకునే టూల్ ని 10 మందికి చెప్పాడు, 10 మందికి పాపులర్ వచ్చింది, అది ఇట్ గెయిన్ ది పాపులారిటీ. ఇస్ అ క్లియర్? డన్. సో నౌ నెక్స్ట్, సరిగ్గా చూడండి, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు దీన్ని? 2004. సో ఫ్రమ్ 2004 టిల్ 2010. సార్ మీకు కాల్ బ్యాక్ చేస్తాను సార్. అదే సార్, నేను మీకు చెప్పాను కదా, నేను అడిగానని, అది ఒకసారి నేను కాల్ బ్యాక్, అందుకే నేను మధ్యాహ్నం ఫోన్ చేస్తాను, చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే, సో 2004 టిల్ 2010. 2010లో ఏం జరిగింది? ఒరాకల్ అక్వైర్డ్ సన్ మైక్రో సిస్టమ్స్. అసలు ఒరాకల్ ఎందుకు ఎక్వైర్ చేసింది తెలుసా మీకు? ఎందుకంటే ఒరాకల్ ఇస్ ఫేమస్ ఫర్ వాట్? డేటాబేస్. ఒరాకల్ డేటాబేస్ వాజ్ 90% రిటర్న్ ఆన్ జావా. ఒరాకల్ వాజ్ రిటర్న్ ఇన్ వాట్? జావా. జావాలో రాశారు కాబట్టి అప్పుడు సన్ మైక్రో సిస్టమ్ కొంచెం కష్టాల్లో ఉంది, ఫైనాన్షియల్ గా ప్రాబ్లంలో ఉంది. సో సన్ మైక్రో సిస్టమ్ ఏం చేశాడు? అవర్ కంపెనీస్ ఫర్ సేల్ అని పెట్టాడు. సో 2 people ఫాట్ ఫర్ దిస్ కంపెనీ. మీకు చెప్తున్నానండి, ఒకటి ఐబిఎం, ఇంకోటి ఒరాకల్. సో ఐబిఎం ఏంటి? ఐబిఎం ఈజ్ 100 years ఓల్డ్ కంపెనీ. ఒరాకల్ కన్నా చాలా పాతది. ఒరాకల్ పుట్టి మహా అంటే 40 years అయింది అంతే. బట్ ఐబిఎం ఈజ్ 100 years ఓల్డ్ కంపెనీ. సో ఐబిఎం ఏం చేసింది? ఒకవేళ నేను జావాని కొనుక్కుంటే ఒరాకల్ నా కాళ్ళ దగ్గర ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఒరాకల్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది ఐబిఎం. కానీ ఇప్పుడు ఒరాకల్ చాయిస్ లేదు. ఈ కంపెనీని కనుక, సన్ మైక్రో సిస్టమ్ కనుక ఐబిఎం కొనుక్కుంటే నేను జీవితాంతం బతికినంత కాలం వాడి కాళ్ళ కింద బతకాలి అని చెప్పి వీడేం చేశాడు? వీడు 100 రూపీస్ ఆఫర్ చేస్తే సన్ మైక్రో సిస్టమ్స్ కి వాడు 275 రూపీస్ ఆఫర్ చేశాడు. సో ఆబ్వియస్లీ కంపెనీ విల్ బి ఎవరికి అమ్ముతారు? ఒరాకల్. ఇప్పుడు ఎందుకంటే ఒరాకల్ ఒకవేళ ఐబిఎం కొనుక్కుందనుకో మోనోపోలీ అంటారు. తెలుసా మోనోపోలీ అంటే? సింగిల్ పర్సన్ కింగ్డమ్ అంటారు, కింగ్ రూల్ అంటారు కదా, మోనోపోలీ. ఆ రూల్ వచ్చేసని చెప్పేసి ఒరాకల్ వాడు ఏం చేశాడు? ఉన్న డబ్బు మొత్తం తీసుకెళ్లి వాడికి ఇచ్చేసి హీ బాట్ దిస్ వాట్? సన్ మైక్రో సిస్టమ్స్. ఈ ఈ ఎక్విజిషన్ లో ఏమొచ్చింది? హడ్సన్ కూడా. మరి హడ్సన్ ఎవరి ప్రోడక్ట్? సన్ మైక్రో సిస్టమ్ ప్రోడక్ట్ కదా. అందుకని హడ్సన్ కూడా ఒరాకల్కి వచ్చేసింది. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం జరిగింది. ఏంటి? 2010 ఒరాకల్ ఇన్హెరిటెడ్ హడ్సన్ ఆఫ్టర్ ఎక్వైరింగ్ వాట్? సన్ మైక్రో సిస్టమ్. సో ఈ పాయింట్ చూడండి, టెన్షన్స్ అరోజ్డ్ అంటే టెన్షన్ స్టార్ట్ అయినాయి అంట. ఏంటి? బిట్వీన్ వాట్? ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ అండ్ వాట్? ఒరాకల్. మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి. ఒరాకల్ ఈజ్ అగైన్స్ట్ ఓపెన్ సోర్స్. ఎందుకంటే ఒరాకల్ ఈజ్ అ ప్రొపరైటరీ కంపెనీ. అర్థమైందా? దాంట్లో పెట్టే ఇన్వెస్టర్స్ కానీ ఏది ఫ్రీగా ఇవ్వరు, అన్ని లైసెన్స్ ప్రొడక్ట్సే. లైక్ మైక్రోసాఫ్ట్ డజంట్ ఎంకరేజ్ వాట్? ఓపెన్ సోర్స్. అంత ఫుల్ కమర్షియల్ ప్రొడక్ట్స్ అనమాట అవన్నీ. అంటే వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తారు, ప్రోడక్ట్ తీసుకొస్తారు, కమర్షియల్గా అమ్ముతారు. సో ఒరాకల్ ఇస్ లైక్ దట్. ఒరాకల్ ఇన్వెస్టెడ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ ద సాఫ్ట్వేర్. ఇప్పుడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది? సన్ మైక్రో సిస్టమ్ మొత్తం ఓపెన్ సోర్సే. దాంట్లో జావా ఓపెన్ సోర్సే, హడ్సన్ ఓపెన్ సోర్సే, దాంట్లో వచ్చే ప్రతి సాఫ్ట్వేర్ కూడా ఓపెన్ సోర్సే. మరి ఒక ఓపెన్ సోర్స్ కంపెనీని కొనుక్కున్నప్పుడు వీళ్ళ కల్చర్ డిఫరెంట్, వీళ్ళ కల్చర్ డిఫరెంట్. సో ఏమొచ్చింది అక్కడ? క్లాషెస్ వచ్చినాయి అనమాట, టెన్షన్స్ వచ్చినాయి అనమాట. సో దట్స్ వేర్ ఏంటి టెన్షన్స్ దేని గురించి? ద టెన్షన్స్ అరోజ్ బిట్వీన్ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ అండ్ ఒరాకల్ ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ కంట్రోల్ అండ్ వాట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్షిప్. ఇప్పుడు ఎవరు ఈ ఓనర్షిప్ తీసుకోవాలి? ఇప్పుడు ఒరాకల్ ఏమంటాడు? నీ కంపెనీ కొనుక్కున్నా కదా, నేను చెప్పినట్టు పని చేయి, దీనికి లైసెన్స్ పెట్టు, ఇది కమర్షియల్ ప్రోడక్ట్ పెట్టు, ఇట్లా ఇట్లా అన్నీ వస్తాయి అనమాట. సో ఏం చేశారు? 2001 year తర్వాత జెన్కిన్స్ ఈజ్ ఫోర్క్డ్. అంటే ఏంటి ఫోర్క్ అంటే? తెలుసు మీనింగ్ ఏంటో? వాట్ ఇస్ జనరిక్ మీనింగ్ ఆఫ్ ఫోర్క్? కాపీ. సింపుల్గా ఏంటి ఫోర్కింగ్ అంటే? ఏంటి? కాపీ. అంటే ఒక ఒరిజినల్ సోర్స్ కోడ్ ని యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ చేసి ఇంకో కాపీ క్రియేట్ చేస్తే దాన్ని ఫోర్కింగ్ అంటారు. అర్థమైందా? అంటే రైట్ క్లిక్ కాపీ,
రైట్ క్లిక్ పేస్ట్, సేమ్ కోడ్ ని తీసుకొస్తే ఫోర్కింగ్ అంటారు. సో జెన్కిన్స్ ఈజ్ ఫోర్క్డ్ అంటే ఏమైంది, ఇన్ 2011 మోస్ట్ ఆఫ్ ది ఒరిజినల్ హడ్సన్ డెవలపర్స్ ఎవరు, హడ్సన్ కమ్యూనిటీ అంటే ఓపెన్ సోర్స్ కోసం ఎవరైతే ఓటేసారో ఆ కమ్యూనిటీ మొత్తం ఏం చేసింది, జెన్కిన్స్ కిందకి వచ్చేసింది అనమాట. బాబు మేము జెన్కిన్స్ సపోర్ట్ చేస్తాము, వి వోంట్ సపోర్ట్ వాట్ ఒరాకిల్ అని. ఒరాకిల్ ఏమంది, ఏ కొంటారా మీరు అవతలకి, ఐ డోంట్ కేర్, వీఆర్ వాట్ a patent company, we are a commercial company, we'll develop the softwares, we'll sell it for what money as a commercial product and we'll provide some మీలాగా ఫ్రీ మెయిల్ అని ఏం కాన్సెప్ట్ ఉండన్నారు. సో వీళ్ళు ఏం చేశారు, ఓకే వీఆర్ ఫ్రమ్, వి సపోర్ట్ ఓపెన్ కమ్యూనిటీ అని ఏం చేశారు, ఆల్ ద డెవలపర్స్ హూ సపోర్టెడ్ వాట్ హడ్సన్ అండ్ కమ్యూనిటీ దే ఫోర్క్డ్ వాట్ హడ్సన్ యాజ్ వాట్ జెన్కిన్స్. సో హడ్సన్ కి పెట్టిన కొత్త పేరు ఏంటి, జెన్కిన్స్. ఓకేనా. సో జెన్కిన్స్ యాక్చువల్లీ బాండ్ వాట్ ఇన్ 2011. సో దే రీనేమ్డ్ ఇట్ యాజ్ జెన్కిన్స్ జస్ట్ టు అవాయిడ్ వాట్ లీగల్ ఇష్యూస్ ఫ్రమ్ ఒరాకిల్. అంతే కదా, అంటే నేనేమో డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, నువ్వు దాని కాపీ తీసుకెళ్ళి ఫ్రీగా ఇస్తావు, అందుకని ఈ లైసెన్స్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఏం పెట్టారు, జెన్కిన్స్ అని పెట్టారు అన్నమాట. దట్స్ హౌ. సో జెన్కిన్స్ యాక్చువల్గా పుట్టలేదు, హడ్సన్ కి పెట్టిన రీనేమ్ చేసిన పేరే జెన్కిన్స్. ఓకే డన్. జెన్కిన్స్ బికేమ్ ది కమ్యూనిటీ డ్రివెన్ ఫోర్క్ ఫర్ వాట్ అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి చూడు మార్కెట్లో, సరిగ్గా వినండి, రెండు ఉన్నాయి. ఒకటి హడ్సన్ విచ్ ఈస్ ఏ కమర్షియల్ ప్రోడక్ట్ which is a automation tool, and again Jenkins same like Hudson, పేరు ఒకటే మారింది, సేమ్ ఫంక్షనాలిటీ, అర్థమైందా, సేమ్ ఫంక్షనాలిటీ, పేరు ఒకటే మారింది. సో విచ్ వన్ విల్ పీపుల్ విల్ యూజ్, అవును ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు సికింద్రాబాద్ వెళ్ళాలి అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రీగా ఎక్కి బస్ వెళ్తారా ఆటో పెట్టుకుని వెళ్తారా, ఫ్రీ ప్రిఫర్స్ రైట్ విచ్ ఇస్ అ ఫ్రీ, అల్టిమేట్లీ యూర్ ట్రావెలింగ్. సో సిమిలర్లీ పీపుల్ ఇండస్ట్రీ హ్యాడ్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ వాట్ ఓవర్ వాట్ హడ్సన్ వదిలేసి జెన్కిన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దెన్ ఒరాకిల్ కంటిన్యూడ్ హడ్సన్ ఫర్ ఎ వైల్, బట్ ఈవెన్చువల్లీ వాట్ హ్యాపెండ్, చచ్చిపోయింది, ఎవడు వాడట్లేదు, అప్పుడు చాయిస్ లేదు కదా, ఇంకా పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ వేర్ ఓపెన్ సోర్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అందుకని జెన్కిన్స్ ఫేమస్ అయిపోయింది, హడ్సన్ చనిపోయింది, అంటే దే ఎండెడ్ ది ప్రోడక్ట్. సో 2014లో ఏమైంది, 14 to 16 జెన్కిన్స్ గాట్, అంతే కదా మరి, పీపుల్ స్టార్టెడ్ యూజింగ్, సో పీపుల్ షోడ్ ఇంట్రెస్ట్ ఇన్ వాట్ Jenkins. So Jenkins grew massively with plugin support and use beyond Java. Jenkins కూడా జావాతోనే క్రియేట్ చేశారు, మళ్ళీ చెప్తున్నాను, Jenkins is also created with what జావా, ఎందుకంటే జావా ఈజ్ వాట్ ద కోర్ ఆఫ్ వాట్ సన్ మైక్రో సిస్టమ్స్, దాంట్లో నుంచి వచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా సరే జావాతోనే క్రియేట్ అయింది. సో ఇన్ 2016 Jenkins introduced something called what pipeline as code. మనకు దీనికి వద్దాం మళ్ళీ, వాట్ ఈస్ పైప్ లైన్ ఇవన్నీ మళ్ళీ వద్దాము, బట్ చెప్తున్నా మీకు, జెన్కిన్స్ ఇంట్రడ్యూస్ వాట్ పైప్ లైన్ యాజ్ కోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్ జెన్కిన్ ఫైల్. సో బ్లూ ఓషన్ యూఐ అంటే ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్, ఫ్రంట్ ఎండ్ కదా, మోడర్న్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ఓకే, ఇంప్రూవ్డ్ సపోర్ట్ ఫర్ వాట్ కంటైనర్స్, అంటే ఏంటి డాకర్ కంటైనర్స్ కానీ క్లౌడ్ కానీ, అంటే ఇంకా పెరిగిపోతుంది అనమాట. ఇట్ బికమ్ వాట్ జెన్కిన్స్ బికమ్ ఈజ్ వెరీ ఫేమస్, ప్రతి ఓడు చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు, ఎందుకంటే ఫ్రీ కదా, there is no license at all. So startups nunchi big MNCs work kuda people started using what Jenkins. Now what happened in 2019 nunchi till now 2025 varaku Jenkins is the in the DevOps era mottam, ante Jenkins became the heart of your what DevOps, the central system for what DevOps. So Jenkins remains the core part of what CI/CD pipeline worldwide. Okay, competes with and integrates with what modern tools. So ఇప్పుడు జెన్కిన్స్ ఒకటే ఉందా మార్కెట్లో, లేదు, there are many other tools like what GitHub Actions. సో విన్నారా GitHub Actions, GitHub Actions is similar to what Jenkins, GitLab CI and what Circle CI, ఇవన్నీ కూడా ఏంటి జెన్కిన్స్ కి కాంపిటీటర్స్ అనమాట. కొన్ని ఓపెన్ సోర్స్ కొన్ని కమర్షియల్ ప్రొడక్ట్స్, ఓకేనా, కొన్ని ఓపెన్ సోర్స్ కొన్ని కమర్షియల్, బట్ స్టిల్ దే ఆర్ కంపీటింగ్ విత్ వాట్ జెన్కిన్స్. కానీ జెన్కిన్స్ అంత ఏంటి వైడ్లీ యూజ్డ్ కదా. సో ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ ఏంటి సర్కిల్ సి, కొన్ని వాడుతున్నారు, కొంతమంది వాడుతున్నారు, ఏంటి సర్కిల్ సిఐ వాడుతున్నారు, గిట్ ల్యాబ్ వాడుతున్నారు, ఎస్ వాడుతున్నారు, అండ్ వాట్ గిట్ హబ్ వాడుతున్నారు. విచ్ కంపెనీ ఓన్స్ గిట్ హబ్, మర్చిపోయారా, గిట్ హబ్ అకౌంట్ ఎక్కడ క్రియేట్ చేసారా లేదా మొన్న,
విచ్ కంపెనీ ఓన్స్ గిట్ హబ్? చెప్పాను మీకు, మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ ఓన్స్ గిట్ హబ్. గిట్ హబ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై మైక్రోసాఫ్ట్. ఓకేనా? సరే, ఇప్పుడు జెన్కిన్స్ కి కాంపిటీటర్స్ ఎవరు? గిట్ హబ్ యాక్షన్స్, గిట్ ల్యాబ్ సిఐ, సర్కిల్ సిఐ, ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఓకేనా? నౌ సపోర్ట్. మరి ఓకే, జెన్కిన్స్ వాడుతున్నాం, మరి దానికి సపోర్ట్ ఎట్లా? డిస్ట్రిబ్యూటెడ్ బిల్డ్స్, అంటే జెన్కిన్స్ సపోర్ట్స్ వాట్? డిస్ట్రిబ్యూటెడ్ బిల్డ్స్, కుబర్నెటిస్ డిప్లాయ్మెంట్, క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్స్. సో ద జెన్కిన్స్ ప్రాజెక్ట్ ఈస్ గవర్న్డ్ బై, ఇప్పుడు జెన్కిన్స్ ఎవరి కింద ఉంది? కంటిన్యూస్ డెలివరీ ఫౌండేషన్, సిడిఎఫ్ అని ఒక ఫౌండేషన్ ఉంది. ఓకేనా? అది పబ్లిక్ ఫౌండేషన్. దాని కింద ఇప్పుడు జెన్కిన్స్ ప్రోడక్ట్ రన్ అవుతుంది. ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకో, ఆ వస్తువుకి ఎవరో ఒకరు ఓనర్ ఉండాలి కదా. సో అట్లా ఈ జెన్కిన్స్ ఓనర్ ఎవరు? జెన్కిన్స్ ఓనర్ ఎవరు లేరు. జెన్కిన్స్ కరెంట్లీ గవర్న్డ్ అంటే మానిటర్డ్ అండ్ కంట్రోల్డ్ బై హూమ్? సిడిఎఫ్, కంటిన్యూస్ డెలివరీ ఫౌండేషన్. అండ్ దిస్ ఈజ్ అండర్ వాట్? లైనెక్స్ ఫౌండేషన్ అని ఉన్నాయి. ఇదంతా ఓపెన్ సోర్స్ కేటగిరీ అనమాట. వీళ్ళ పాలసీ ఏంటంటే, ఏ సాఫ్ట్వేర్ డెవలప్ అయినా ఎవడు సొంతం కాదు, అది మన అందరికీ వాడాలి ఓపెన్ సోర్స్ గా అనేది వీళ్ళ పాలసీ. వీళ్ళకి ఆపోజిట్ గా ఎవరు ఉంటారు? ద కంపెనీస్ లైక్ ద లైసెన్స్డ్ ప్రొడక్ట్స్. ఏదైనా అవును మేము డబ్బులు పెట్టి పే చేసి డెవలప్ చేసి మేము ఫ్రీగా ఇవ్వమని కొంతమంది కేటగిరీ, వీళ్ళేమో కొంతమంది. సో జెన్కిన్స్ ఫాల్స్ అండర్ వాట్? కంటిన్యూస్ డెలివరీ ఫౌండేషన్ కింద ఉందన్నమాట ప్రస్తుతం. ఇది క్లియరా? ఒకప్పుడు ఎవరి కింద ఉండేది? సన్ మైక్రో సిస్టమ్ కింద, ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్? హడ్సన్. క్లియర్? లెగసీ అండ్ ఇంపెల్. జెన్కిన్ హ్యాన్ బికేమ్ వాట్? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. డిఫాక్టో అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ అన్నమాట. డిఫాక్టో ఇండస్ట్రీ స్టాండర్డ్ ఫర్ ఓపెన్ సోర్స్ సిఐసిడి టూల్. సో వాట్ ఈస్ జెన్కిన్స్ అంటే ఏం చెప్పాలి మీరు? ఇట్స్ అ డిఫాక్టో ఓపెన్ సోర్స్ సిఐసిడి టూల్ ఫర్ ఆటోమేషన్. అర్థమైందా? ఇట్ ఈస్ యూజ్డ్ బై థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఫర్ వాట్? సాఫ్ట్వేర్ డెలివరీ ఆటోమేషన్. It's the largest ecosystem and plugin library make it extremely what? ఎందుకంత ఫేమస్ జెన్కిన్స్? ఎందుకంత ఫేమస్ అంటే బికాస్ ఆఫ్ వాట్? ద ప్లగిన్స్. నాకు తెలిసి అరౌండ్ క్లోజ్ టు 1800 to 2000 ప్లగిన్స్ ఆర్ అవైలబుల్. ఎంత? 1800 to 2000 ప్లగిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది జెన్కిన్స్. దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్? జెన్కిన్స్. సో మళ్ళీ ఒకసారి పై నుంచి వస్తాను చూడండి. What is Jenkins? Jenkins is an open source automation server. Okay, automation server widely used for what? CI DevOps for what? CI/CD కోసం వాడతాం మనం Jenkins ని. ఓకేనా? And basically it is for what? Process automate. What it automates? Build, test, deployment ని automate చేస్తుంది. ఎందుకు automate చేస్తుంది? For faster delivery and frequent delivery and what? Reliable at scale. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ బోర్న్ ఇన్ 2004 ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్? హడ్సన్, అండర్ వాట్? సన్ మైక్రో సిస్టమ్స్. అండ్ హూ డెవలప్డ్ దిస్? కోషుకే కవాగుచి అనే అతను. ఓకే, అండ్ నేమ్ ఈజ్ హడ్సన్. బేసికలీ ఇట్స్ వాట్ టూల్? ఇంటిగ్రేషన్ టూల్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ అని ఇంట్రడ్యూస్ అయింది. 2010లో ఒరాకిల్ ఎక్వైర్ చేశారు. అండ్ ఒరాకిల్ కి ఈ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీకి మధ్యలో క్లాషెస్ వచ్చాయి, విడిపోయారు. వీళ్ళు విడిపోయి దే ఫోర్క్డ్ ఏ ప్రాజెక్ట్ యాజ్ వాట్? జెన్కిన్స్. ఓకే, సో 2016లో జెన్కిన్స్ మోడర్నైజ్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? బ్లూ ఓషన్. పైప్ లైన్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది, అండ్ బ్లూ ఓషన్ ఒక యూఐ కూడా తీసుకొచ్చింది అనమాట. సరే, 19 నుంచి టిల్ నౌ వాట్ ఇట్ ఈస్? జెన్కిన్స్ ఎరా ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు అంతా ఏంటి? జెన్కిన్స్ ఎరా నడుస్తుంది. ఎందుకంటే ఇట్స్ బికేమ్ ది డిఫాక్టో ఇండస్ట్రీ స్టాండర్డ్ ఫర్ స్మాల్ కంపెనీ టు వాట్? బిగ్ కంపెనీ. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో బ్యాక్ బోన్ ఎవరు అంటే ఏ టూల్ అంటే జెన్కిన్స్. ఇప్పుడు మనం ఉంది ఆర్ఆర్ టెక్ ఉంది. ఆర్ఆర్ టెక్ ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి, సమ్ XYZ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేద్దాం అనుకుంటుంది. సో మనం ఫాస్ట్ గా రిలీజ్ చేయాలంటే మనం వాడాల్సిన టూల్ ఏంటి? జెన్కిన్స్. సార్ జెన్కిన్స్ ఒకటే ఉందా, ఇంకేం వేరే ఏం లేవా అంటే దెర్ ఆర్ మెనీ అదర్ టూల్స్ లైక్ గిట్హబ్ యాక్షన్స్, గిట్ ల్యాబ్ సిఐ, సర్కిల్ సిఐ. దెర్ ఆర్ సో మెనీ. బ్యాంబూ అని ఒకటి ఉంది. దెర్ ఆర్ మెనీ అదర్ సిఐ టూల్స్ ఉన్నాయి. ఓకేనా? సో దాట్స్ అబౌట్ జెన్కిన్స్. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు బట్ జెన్కిన్స్ ఇస్ వాట్ టూల్? CI/CD టూల్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్. కంటిన్యూస్ డెలివరీకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కి చిన్న డిఫరెన్స్ ఉంది. కంటిన్యూస్ డెలివరీకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కి స్మాల్ డిఫరెన్స్ ఉంది, బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఇస్ ఓన్లీ వన్. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ వాట్?
So what is CI/CD? So in the CI/CD, what is the first one is what? CI. Okay. What is CI? Continuous integration means what? A software development practice. Continuous integration ఏంటి? It's a practice. అచ్చా DevOps itself is a practice కదా. ఇట్స్ అ కల్చర్ కదా. సో దాంట్లో కూడా సిఏ ఏంటంటే ఇట్స్ అ డెవలప్మెంట్ ప్రాక్టీస్ వేర్ డెవలపర్స్ ఫ్రీక్వెంట్లీ ఇంటిగ్రేట్ దేర్ కోడ్ చేంజెస్ ఇంటూ వాట్? షేర్డ్ రిపాజిటరీ. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ కి మీనింగ్ చెప్తున్నా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇంటిగ్రేట్ అంటే ఏంటి? కలపటం, కంబైనింగ్, రైట్, బ్రింగింగ్ ఎవ్రీథింగ్. సో లెట్స్ ఏ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక సెంట్రల్ రిపాజిటరీ పెట్టా, దీంట్లో ఒక ఫైల్ పెట్టా. సో నాకు ఒక 4 to 5 డెవలపర్స్ ఉన్నారు. ఈ 4 to 5 డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు, సేమ్ ఫైల్ మీద వర్క్ చేస్తున్నారు. సో when all people bring the same code and integrate it into same file and combining and writing and common, all 4 developers are working to a common goal. ఒకటే గోల్ పెట్టుకుని అందరు వర్క్ చేస్తున్నారు. దిస్ గై ఈస్ కాంట్రిబ్యూటింగ్ సమ్ లైన్స్, దిస్ గై ఈస్ కాంట్రిబ్యూటింగ్ సమ్ లైన్స్, దిస్ గై ఈస్ కాంట్రిబ్యూటింగ్ సమ్ లైన్స్ యాజ్ వెల్ యాజ్ దిస్ గై. వీళ్ళందరూ రాసిన కోడ్ ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఇంటిగ్రేట్ చేస్తున్నారు. what they are doing? ఇంటిగ్రేట్ మీన్స్ కంబైనింగ్ టుగెదర్ ఫర్ కామన్ ఫంక్షనాలిటీ. ఓకేనా? కానీ ఇది కంటిన్యూస్ గా చేస్తే దాన్ని ఏమంటారు? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. సో వాట్ మీనింగ్ ఇంటిగ్రేషన్ మీన్స్ వెన్ మల్టిపుల్ డెవలపర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ఎ కామన్ గోల్ and they are integrating, they are bringing and mixing and clubbing the software in the same file, that is called integration. ఈ ఇంటిగ్రేషన్ ని కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే ఎవ్రీ డే, ప్రతిరోజు చేస్తూనే ఉంటుందని ఏమంటారు? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. అర్థమైందా? సరే, గో బ్యాక్ టు దిస్ వన్. ఇప్పుడు చదవండి. వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్? ఇట్ ఈస్ అ డెవలప్మెంట్ ప్రాక్టీస్ అంటే వేర్ డెవలపర్స్ ఫ్రీక్వెంట్లీ ఇంటిగ్రేట్ దేర్ కోడ్ చేంజెస్ ఇంటూ వాట్? షేర్డ్ రిపాజిటరీ. ఇప్పుడు మీకు డయాగ్రామ్ లో ఇక్కడ లోకల్ రిపాజిటరీస్ ఉంటాయి వీళ్ళకి, అవునా? ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ లోకల్ రిపాజిటరీస్ అండ్ దిస్ ఈజ్ వాట్? షేర్డ్ రిపాజిటరీ. అవునా? గిట్ హబ్ ని ఏమంటాం? షేర్డ్ రిపాజిటరీ అంటాం. అవునా? గిట్ ని ఏమంటాం? లోకల్ రిపాజిటరీ అంటాం. సో ఎప్పుడైతే డెవలపర్స్ వాళ్ళు రాసిన కోడ్ ని తీసుకొచ్చి షేర్డ్ రిపాజిటరీలో పెట్టి కమిట్ చేస్తారో, ఓకే, దాన్ని ఏమంటారు? ఇంటిగ్రేషన్ అంటారు. బ్రింగింగ్ ఆల్ ద కోడ్ ఇంటూ వన్ లొకేషన్ టు అండ్ అగైన్ వర్కింగ్ టువర్డ్స్ అ కామన్ ఫంక్షనాలిటీ ఈస్ కాల్డ్ వాట్? ఇంటిగ్రేషన్. ఓకే, నౌ ఎందుకు 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 ఇంటిగ్రేట్ చేస్తున్నారు? ద ప్రైమరీ గోల్ ఆఫ్ సిఐ ఈస్ టు డిటెక్ట్ అండ్ అడ్రస్ వాట్? ఇంటిగ్రేషన్ ఇష్యూస్. అవును, సరే, ఇప్పుడు వీడియో కోడ్ రాశాడు, 8th లైన్ నుంచి 10th లైన్ ఏదైతే లాజిక్ రాశాడో వీడు కూడా 5th లైన్ నుంచి 7th లైన్ రాసిన, ఈ రెండు లాజిక్ సేమ్. అంటే అవుట్పుట్ ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే లైన్ 5 నుంచి లైన్ 7 నుంచి ఎగ్జిక్యూట్ చేస్తే హెలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. వీడు కూడా ఏం చేశాడు? లైన్ 8 నుంచి లైన్ 10 వరకు వీడు రాసిన కూడా ఏం చేస్తుంది? హెలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. కామన్ కదా. మరి ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇష్యూస్ వస్తాయి రాదా? మరి నీ కోడ్ పెట్టాలా, నా కోడ్ పెట్టాలా? దీని ఏమంటారు? ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అంటారు, మర్జ్ ఇష్యూస్ అంటారు, మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. మర్జ్ చేస్తున్నాం కదా, మర్జింగ్. ఇంటిగ్రేషన్ కి అదర్ వర్డ్ ఏంటి? మర్జింగ్. వెన్ మల్టిపుల్ డెవలపర్స్ రైట్ ద కోడ్ అండ్ వెన్ దే ట్రై టు మర్జ్ ఇట్ ఆర్ ఇంటిగ్రేట్ ఇట్, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఏమొస్తాయి? కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటిని త్వరగా ఐడెంటిఫై చేసి త్వరగా ఫిక్స్ చేస్తే సాఫ్ట్వేర్ ఏమవుతుంది? ఫాస్ట్ గా డెలివర్ అవుతుంది. సో ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే we can quickly fix the or we can fix the early conflicts. ఎలా చూడండి, what is the benefit of the primary goal of CI is to detect and address integration issues as early as possible. నువ్వు ఎంత ఫాస్ట్ గా ప్రతిరోజు ఇంటిగ్రేట్ చేస్తున్నావు అనుకో, ప్రతిరోజు ఫిక్స్ చేయొచ్చు. అవునా కదా? మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. which helps and maintain the code quality and reduces the time required to deliver the new features and bugs. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. మనం అందరం డెవలపర్స్ అనుకుందాం, ఓకేనా? మీ అందరికి టాస్క్ ఇచ్చాను, కానీ మీకు ఏం చెప్తున్నాను? వారానికి ఒకసారి కలవండి, వారానికి ఒకసారి మీటింగ్ పెట్టుకోండి.
అప్పుడు ఏమవుతుంది, వారానికి ఒకసారి కదా ఇష్యూస్ చేయనో తెలిసేది. అంటే నెలలో 4 times or 5 times విల్ మీట్. ఇప్పుడు మంత్ ఎండ్ కల్లా సాఫ్ట్వేర్ డెలివరీ చేయాలి. రోజు కలిస్తే బెటరా, వీక్లీ ఒకసారి కలిస్తే బెటరా, వీక్లీ కలిస్తే బెటరా, మంత్లీ కలిస్తే బెటరా? డైలీనా? ప్రతిరోజు కలిసారు అనుకోండి, వారానికి 10 లైన్లు కోడ్ ఫిక్స్ చేసేది డైలీ కలిస్తే 2 lines కోడ్ ఫిక్స్ అవుతుంది. అవునా కదా? ఎందుకంటే నిన్న ఫిక్స్ అయిపోయింది, రేపు ఇష్యూ రాదు, మళ్ళీ రేపు కొత్త ఇష్యూ వస్తుంది, అది ఫిక్స్ చేసుకోవచ్చు, రైట్? సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ హౌ ఫ్రీక్వెంట్లీ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ద కోడ్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏంటి? హౌ ఫ్రీక్వెంట్లీ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ద కోడ్, వీఆర్ మర్జింగ్ ద కోడ్ అండ్ వీఆర్ ఫిక్సింగ్ ద ప్రాబ్లమ్స్ సో దట్ మై సాఫ్ట్వేర్ విల్ బి స్టేబుల్. ఇంకా ఫిక్స్ అయిపోయింది, బగ్స్ అని ఫిక్స్ అయిపోయినాయి అని అర్థం అనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఇక్కడ. ఫస్ట్ పాయింట్ ఏంటి? డెవలపర్ రైట్స్ అ కోడ్ అండ్ కమిట్స్ ఇట్ టు అ షేర్డ్ రిపాజిటరీ. ఇది తెలుసా ఈ లైన్ ఏంటో? వాట్ ఈస్ దిస్ లైన్? డెవలపర్ రైట్స్ ద కోడ్. ఇక్కడ చూడండి, డెవలపర్ వాట్, ఇక్కడ ఏంటి? డెవలపర్ రైట్స్ ద కోడ్ అండ్ కమిట్స్ టు అ షేర్డ్ రిపాజిటరీ. అవునా కదా? ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే కమిట్ కొడుతుంది, ద ట్రిగరింగ్ పాయింట్ చెప్తానండి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే డెవలపర్ రాసి కమిట్ కొడతాడు, మీకు తెలుసు కదా, గిట్ కమిట్ కొడతారు కదా, గిట్ కమిట్ కొట్టి పుష్ చేస్తారు కదా, ఇది చేయంగానే ద సిఐ సర్వర్ అంటే ఏంటి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సర్వర్ విల్ డిటెక్ట్ దట్ కమిట్. ఎప్పుడైతే కమిట్ కొట్టావో టక్మని ఆ కమిట్ క్యాప్చర్ చేస్తుంది. ఏంటిది? ఈ సిఐ సర్వర్ క్యాప్చర్ చేసి ఆటోమేటిక్గా బిల్డ్ జరిగిపోతుంది. బిల్డ్ ఎలా చేస్తారు? మ్యావెన్ ద్వారా చేస్తారు. ఎవరు చేస్తున్నారు? మనం చేస్తున్నాం. నేనేమంటున్నా, నేను ఆ మ్యావెన్ కూడా నేను ఇన్వోక్ చేయను, ఆ మ్యావెన్ కూడా ఆటోమేటిక్ ఇన్వోక్ అవ్వాలి. మ్యావెన్ ఇస్ అ బిల్డ్ ఆటోమేషన్ టూల్, అది అర్థమైంది. కానీ ఎంవిఎన్ అనే కమాండ్ కూడా ఎవరు కొట్టాలి? మనమే కొట్టాలి కదా. ఆ కమాండ్ కూడా నేను కొట్టను. సంబడీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ కమాండ్. సంబడీ హ్యాస్ టు ఇన్వోక్ ది మ్యావెన్ అండ్ ఆటోమేట్ ది బిల్డ్. సో ఈ మ్యావెన్ ఎవరు పిలుస్తారు? జెన్కిన్స్. ఏంటిది దాన్ని ఏమంటారు? సిఐ సర్వర్. ఇప్పుడు సిఐ సర్వర్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనే సర్వర్ ఆటోమేటిక్ నే మ్యావెన్ ఎప్పుడు పిలుస్తుంది? ఏ ట్రిగరింగ్ పాయింట్ మీద పిలవాలి? సిఐ సర్వర్ ఏమంటది అంటే, ఎప్పుడైతే డెవలపర్ కమిట్ కొట్టగానే ఆ రాసి కమిట్ కొట్టిన కోడ్ ని ఆటోమేటిక్గా తీసుకొచ్చి బిల్డ్ ప్రాసెస్ తెలుసుగా మీకు, మ్యావెన్ లో జరిగే మొత్తం బిల్డ్ చేసేసి రెడీ పెట్టేస్తారంటుంది. దీన్నే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. ఓకేనా? ద కోడ్ ఈస్ కంపైల్డ్ and automated tests are run. If the build and test passes, the code is integrated into what branch? If not, the developer is notified and what? సరే ఇప్పుడు చూడండి, సెంట్రల్ కోడ్ లో గుర్తుందా, గిట్హబ్ లో మనం పుష్ చేసేటప్పుడు ఒక ఫైల్లోకి దిస్ లైన్ ఈజ్ యాడెడ్ విత్ ద ఫస్ట్ కమిట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం మనం, అవుతుందా? సరే, ఇప్పుడు గిట్హబ్ లో సోర్స్ కోడ్ లో 10 lines ఉంది. సరిగ్గా వినండి, గిటబ్ లో ఏముంది? 10 lines ఆఫ్ సోర్స్ కోడ్ ఉంది, విచ్ ఇస్ పర్ఫెక్ట్, బగ్స్ ఏం లేవు, అన్ని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను డెవలపర్, ఓకేనా? సిఐ సర్వర్ రెడీగా ఉంది. సిఐ సర్వర్ ఏముంది? రెడీగా ఉంది. దేనికోసం వెయిట్ చేస్తుంది? అది ట్రిగరింగ్ పాయింట్ ఏంటి? డెవలపర్ ఎప్పుడు కమిట్ చేస్తాడా అని చూస్తుంది. సో ఐఎమ్ ద డెవలపర్. సో వాట్ ఐ రోట్ అ కోడ్ ఫ్రమ్ లైన్ నెంబర్ 11 to line number 15. సో హౌ మెనీ lines ఆఫ్ కోడ్ ఐఎమ్ యాడింగ్? 5 lines ఆఫ్ కోడ్ ఐ రిటర్న్ అండ్ ఐ డిడ్ ఎ కమిట్. ఎప్పుడైతే నేను కమిట్ కొట్టానో ఈ సిఐ సర్వర్ ఏం చేస్తుంది? ఆ 5 lines ఆఫ్ కోడ్ ని తీసుకుని ఆటోమేటిక్గా కంపైల్ చేసి, నిన్న గుర్తుందా మ్యావెన్ క్లాస్, ఇట్ విల్ కంపైల్, ఇట్ విల్ వ్యాలిడేట్, ఇట్ విల్ కంపైల్, ఇట్ విల్ టెస్ట్, ఇట్ విల్ వెరిఫై అండ్ ఫైనలీ ఇట్ విల్ ప్యాకేజ్ చేస్తుంది. ఇదంతా ఆటోమేట్ చేస్తుంది ఎవరు? మ్యావెన్. కానీ మ్యావెన్ ఎవరు పిలుస్తారు? సిఐ సర్వర్ పిలుస్తుంది. సిఐ సర్వర్ ఎప్పుడు పిలుస్తుంది? నేను కమిట్ కొట్టినప్పుడు. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారు? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. ఓకేనా? సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సర్వర్ ఎప్పుడు పాయింట్ చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. ఆ డెవలపర్ రోట్ ఎ కోడ్ అండ్ కమిట్స్ టు అ షేర్డ్ రిపాజిటరీస్ ఆన్ ద స్క్రీన్ ఎవ్రీబడి. ద సిఐ సర్వర్ డిటెక్ట్స్ ది కమిట్ అండ్ ట్రిగర్స్ ది, ఏం ట్రిగర్ చేస్తుంది? ఆటోమేటెడ్ బిల్డ్ ని ట్రిగర్ చేస్తుంది. ఎవరు? సిఐ సర్వర్. ఎప్పుడు? డెవలపర్ కమిట్ చేసినప్పుడు. ఓకే, బిల్డ్ ఆటోమేషన్ ఏం జరుగుతుంది? ద కోడ్ ఈస్ కంపైల్డ్, ద కోడ్ ఈస్ టెస్ట్ అండ్ రన్. ఎప్పుడు ఒకవేళ ఈ కోడ్ కనుక ఆటోమేటిక్ గా కంపైల్ అయిపోయి సక్సెస్ఫుల్ గా, గుర్తుందా నిన్న బిల్డ్
ప్రతి ఫేజ్ లో బిల్డ్ పాస్ వచ్చిందా మనకి. ఇట్లా అన్ని ఫేసెస్ కనుక పాస్ అవుతే ఏం చేస్తుంది అది? ఇఫ్ ద బిల్డ్ అండ్ టెస్ట్ పాసెస్, ద కోడ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ వాట్? మెయిన్ బ్రాంచ్ లోకి మర్జ్ చేసేస్తుందంట. ఒకవేళ నేను రాసిన ఈ 5 లైన్స్ కోడ్ లో ఏదైనా బగ్ ఉండి, ఏదైనా ఇష్యూ ఉండి, కోడ్ నా బిల్డ్ ఫెయిల్ అవుతే కనుక అప్పుడు ఏం చేస్తుంది అది? ద డెవలపర్ ఈజ్ నోటిఫైడ్ విత్ ద, బాబు నువ్వు రాసిన ఈ 5 లైన్స్ కోడ్ లో ఒక బగ్ ఉంది, సో నాకు బిల్డ్ ఫెయిల్ అయిపోయింది, నువ్వు ఆ బగ్ ఫిక్స్ చేసుకోమని ఆటోమేటిక్గా ఈ సిఐ సర్వర్ ఇచ్చేస్తంట. ఒకవేళ ఈ 5 లైన్స్ కోడ్ సక్సెస్ అవుతే ఏం చేస్తుంది? ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? మెయిన్ బ్రాంచ్ లో మర్జ్ చేస్తుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ ఎవ్రీ టైమ్ విత్ అ న్యూ కోడ్ వర్డ్. నేను ప్రతిరోజు కమిట్ కొడుతున్నా, ప్రతిరోజు ఈ బిల్డ్ జరుగుతుంది, ప్రతిరోజు టెస్ట్ జరుగుతుంది, ప్రతిరోజు ఇదంతా కంటిన్యూస్ గా ఇంటిగ్రేట్ చేస్తూనే ఉంటుంది అనమాట. సార్ నేను 5 లైన్స్ కోడ్ రాసా, ఇప్పుడు చూడండి నేను రోజుకి ఒకసారి కమిట్ కొడుతున్నా, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా? ఎవ్రీ 4 hours ఒకసారి కమిట్ కొట్టా. నా షిఫ్ట్ 8 hours షిఫ్ట్లో, 8 hours ఆఫ్ షిఫ్ట్లో నేను రోజుకి ఒకసారి కమిట్ కొట్టాను. అంటే ఇంటిగ్రేషన్ ఎప్పుడు అవుతుంది? ఒకసారి ఇంటిగ్రేట్ అవుతుంది నా కోడ్. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఎవ్రీ 4 hours కమిట్ కొడుతున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? ఎవ్రీ 4 hours ఇంటిగ్రేట్ అవుతుంది నా కోడ్ మొత్తం తీసుకెళ్ళిపోయి. ఇప్పుడు నేనేం చేశాను? ఎవ్రీ 2 hours కమిట్ కొడుతున్నా. అంటే ఇన్ ఏ డే హౌ మెనీ టైమ్స్ ఆఫ్ కమిటింగ్? 4 times. సో అంటే చూడండి, మీరు ఎంత ఫాస్ట్గా కోడ్ రాసి కమిట్ కొడతారో అంత ఫాస్ట్గా ఇంటిగ్రేట్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా కంపైల్ అయిపోతుంది, ప్యాకేజ్ అయిపోతుంది, ఇంటిగ్రేట్ చేసేస్తుంది. అండ్ దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై హూమ్? సిఏ సర్వర్ ఇస్ నథింగ్ బట్ జెన్కిన్స్. అర్థమవుతుందా? అంటే అసలు బిల్డ్ ఇంజనీర్ పని లేదు, ఎవరు పని లేదు, మొత్తం ఆటోమేటిక్గా జస్ట్ నువ్వు కమిట్ కొట్టాలి అంతే. ఏం చేయాలి? డెవలపర్ కమిట్ కొట్టాలి, టెస్టర్ అవసరం లేదు, బిల్డ్ అండ్ రిలీజింగ్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఒక పైప్ లైన్ మ్యావెన్ ఇన్వోక్ చేస్తుంది, మ్యావెనే చేస్తుంది, కానీ మ్యావెన్ ఎవరు ఇన్వోక్ చేయాలి? మనం ఇన్వోక్ చేయాలి మాన్యువల్గా. ఆ మ్యావెన్ కూడా సిఎసి జెన్కిన్సే ఇన్వోక్ చేసేస్తుంది. దీనే పైప్ లైన్ అంటారు. మనం చూద్దాం అప్కమింగ్ క్లాసెస్. ముందు ప్రాసెస్ అర్థం చేసుకోండి, ఓకేనా? డన్. ఇప్పుడు సరే, ఇప్పుడు సిఐ అంటే అర్థమైందా? వాట్ ఈస్ సిఐ చెప్పండి. ఒక డెవలపర్ కమిట్ చేసిన తర్వాత దాన్ని వ్యాలిడేట్ చేసి, కంపైల్ చేసి, టెస్ట్ చేసి, ప్యాకేజింగ్ చేసి, వెరిఫై చేసి, ఇన్స్టాల్ చేసే వరకు కూడా దీనంతా బిల్డ్ ఆటోమేషన్ అంటారు. ఇది ఎవరు చేస్తారు? మ్యావెన్ చేస్తుంది. కానీ మ్యావెన్ ఇప్పుడు అంతా చేయమని ఎవరు పిలుస్తున్నారు? సిఐ టూల్, సిఐ సర్వర్ చూస్తుంది అనమాట. ఈ సిఐ సర్వర్ని మనం జెన్కిన్స్ వాడుతున్నాం. బట్ జెన్కిన్స్ కాకుండా ఆర్ దేర్ ఎనీ అదర్ టూల్స్ ఇన్ ద మార్కెట్? ఎస్, అపార్ట్ ఫ్రమ్ జెన్కిన్స్, కామన్ సిఐ టూల్స్ ఆర్ గిట్హబ్ యాక్షన్స్, గిట్లాబ్ సిఐసిడి, సర్కిల్ సిఐ, ట్రావిస్ సిఐ, బ్యాంబూ, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇస్ క్లియర్? సిఐ అంటే అర్థమైందా? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే అర్థమైందా? డెవలప్మెంట్ దగ్గర నుంచి బిల్డ్ వరకు దీనంతా ఏమంటారు? సిఐ అంటారు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. ఓకే, ఒక లేమన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇదే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మీరు చదివి నాకు చెప్పండి మీకు ఏం అర్థమైందో. కొంచెం చిన్నగా చేస్తాను. ఇప్పుడు చదివి చెప్పండి నాకు ఒకసారి, ఇక్కడ దాకా చదవండి. రీడ్ ఇట్ గైస్. లెట్స్ సే ఎగ్జాంపుల్, దెర్ ఇస్ ఎ గ్రూప్ ప్రాజెక్ట్ ఇన్ ద స్కూల్. ఏంటది? ఇమాజిన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఎ గ్రూప్ అసైన్మెంట్. గ్రూప్ అసైన్మెంట్ తెలుసా? 5-6 స్టూడెంట్స్ కలిపి చేయాలి. లెట్స్ సే ఎగ్జాంపుల్, దెర్ ఇస్ ఎ గ్రూప్ అసైన్మెంట్ విత్ 5 classmates. ఏంటి టాస్క్ చూడండి. వితౌట్ సిఐ లేకపోతే ఈ 5 members ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ అసైన్మెంట్ ఎలా చేస్తారు? ఓకేనా? హాలిడే హోంవర్క్ అని అనుకున్నామా, సమ్మర్ హాలిడేస్ హోంవర్క్ ఇస్తారు కదా, ప్రాజెక్ట్ ఇస్తారు కదా మనకి. 5 members ఒక గ్రూప్ ప్రాజెక్ట్ ఇచ్చారు. వితౌట్ సిఐ ఎలా చేస్తారు? ఫస్ట్ రీడ్ ది 3 points. ఎవ్రీవన్ వర్క్ సెపరేట్లీ ఫర్ 2 weeks. ప్రాజెక్ట్ కు తెలుసు, ఎవడు అంతా వాడు వర్క్ చేస్తాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వన్ ఫైనల్ డే, బాబు అందరూ ఒక సండే ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుని చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? రిజల్ట్ ఏంటి? అరే నేను ఇదే చేశానురా, నేను ఇదే రాశానురా. దాన్ని కోడ్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు, మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. వెన్ యూ ట్రై టు మర్జ్. అరే నీకు చెప్పాను కదరా, ఈ ప్రాజెక్ట్లో ఈ పార్ట్ నేను బిల్డ్ చేస్తానని, ఈ పార్ట్ నేను బిల్డ్ చేస్తానని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? రిజల్ట్ ఏంటి? కాన్ఫ్లిక్ట్స్, ఎర్రర్స్, డూప్లికేట్ ఆఫ్ వర్క్ అండ్ కియాస్. మొత్తం మెస్అప్ అయిపోయింది. మరి దీన్ని 2 weeks టైం ఇచ్చింది స్కూల్. ఏమి ఇచ్చింది మనకి? 2 weeks టైం ఇచ్చింది. మొత్తం ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయమని, గ్రూప్ మీ 5 కలిసి పని చేయండి, ప్రాజెక్ట్ బిల్డ్ చేసి తీసుకురామని చెప్పి. ఇది వితౌట్ సిఐ. అదే విత్ సిఐ అయితే ఈచ్ టీమ్మేట్ సబ్మిట్స్ దేర్ పార్ట్ డైలీ. 15 days
ఎవరంతా అరే నేను ఈ పార్ట్ మీద వర్క్ చేస్తున్నాను, ఓకే ఈ ప్రాజెక్ట్లో ఈ పార్ట్ మీద నేను వర్క్ చేస్తాను. అండ్ డైలీ వాట్ ఈచ్ టీమ్మేట్ సబ్మిట్ దేర్ పార్ట్ డైలీ టు అ షేర్డ్ ఫోల్డర్. గూగుల్ డ్రైవ్ పెట్టుకుందాం రా, నేను రాసిందల్లా నీ గూగుల్ డ్రైవ్ పెట్టేస్తాను. రోజు నువ్వు రాసింది గూగుల్ డ్రైవ్లో పెట్టు. అట్లా మన 5 మెంబర్స్ గూగుల్ డ్రైవ్ పెట్టుకుందాం. డే 1 అయిపోయింది, ఎంత కొంత కోడ్ వస్తుంది కదా గూగుల్ డ్రైవ్లోకి, అప్పుడే ఇష్యూస్ తెలుస్తాయి కదా, అప్పుడే ఫిక్స్ చేసుకోవచ్చు కదా. నా నెక్స్ట్ డే 2 మళ్ళీ అందరూ 5గురు రాస్తారు ఏదో కోడ్, ఏదో ప్రాజెక్ట్ చేస్తారు, ఏదో ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, మళ్ళీ డే ఎండ్ పబ్లిష్ చేస్తారు. అట్లా ఎవ్రీ డే నువ్వు ఫిక్స్ చేసుకుంటూ వెళ్తుండవు అనుకో, మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చా? అవసరం లేదు కదా. ఈ 1 వీక్ అయిపోయింది, ఈ 1 వీక్లో అన్ని ఇష్యూస్ ఫిక్స్ అయిపోయినాయి కదా. సో ఫిక్స్డ్ కోడ్, స్టేబుల్ కోడ్ ఇస్ దేర్ ఇన్ ద గూగుల్ డ్రైవ్. నువ్వు ఇంకొక వీక్ ఉంది, ఓకేనా. సో లైక్ వైజ్ a tool like Jenkins checks every change like grammar, ఇంకేదైనా ఇవన్నీ ఉంటే ఏంటి ఫార్మాటింగ్ ఏది ఉన్నా కానీ చేస్తుంది. ఎవ్రీ వన్ సీజ్ వాట్. అవును, గూగుల్ డ్రైవ్లో నువ్వు అప్లోడ్ చేసి నేను చూడొచ్చా, ఇప్పుడు నేను అప్లోడ్ చేసి నువ్వు చూడొచ్చా? దీన్ని రియల్ టైం అంటాం కదా. సో బికాజ్ వీఆర్ మీటింగ్, సో వీక్ ఒకసారి కలవటం బెటరా, 2 వీక్స్ ఒకసారి కలవటం బెటరా, డైలీ కలవటం బెటరా? దట్ ఈస్ వాట్ డూయింగ్ డైలీ ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఫ్రీక్వెంట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు దాన్నే. సో ప్రాబ్లమ్స్ ఏంటి, డైలీ కలవటం వల్ల ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ ఆర్ కాట్ ఎర్లీ అండ్ డాక్యుమెంట్స్ ఇవాల్వ్స్ స్మూత్లీ. 2 వీక్స్ అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది, ఎవ్రీడే కలిసాము, డైలీ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసుకున్నాము, 2 వీక్స్ అయిపోయింది, ప్రాజెక్ట్ రెడీ. అర్థమైందా? సో దీన్ని వితౌట్ ఒక లేమన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు అర్థమవుద్దని. సో ఈ ప్రాజెక్ట్లో కోడ్ పెట్టుకోండి, డయాగ్రామ్స్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఇచ్చా, మీ 5 కలిపి ఒక బ్యాన్ ఎంట్రీ క్రియేట్ చేయమని, డయాగ్రామ్ డ్రా చేయమని చెప్పా. ఏం చెప్పాను? 5 పీపుల్ బ్యాన్ ఎంట్రీ అని తెలుసుగా మీకు, బ్యాన్ ఎంట్రీ డ్రా చేయమని చెప్పాను. ఒకటి చెట్టు డ్రా చేయండి, ఒకరు ఆకులు డ్రా చేయండి, ఒకరు లీవ్స్ డ్రా చేయండి, ఒకరు బ్రాంచెస్ డ్రా చేయండి అని చెప్పాను. కానీ బ్యానియన్ ట్రీ డ్రా చేయమని అని చెప్పేసి మీరు అందరు ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తారు, అందరూ ట్రీ డ్రా చేస్తారు. సో దర్ ఇస్ నో ఇంటిగ్రేషన్ ప్రాపర్లీ. అదే మీరు డైలీ కలిసారు అనుకోండి, అరే మనం ఫస్ట్ ఒక స్కెల్టన్ డ్రా చేసుకుందాం, నేను స్కెల్టన్ డ్రా చేస్తాను, నువ్వు లీవ్స్కి కలర్ అయ్యి, నేను బ్రాంచెస్కి కలర్ వేస్తాను. ఇట్లా డైలీ ఇంటిగ్రేషన్ ఉంటే ఎండ్ ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఈ టర్మినాలజీ చాలా ఎందుకింత ఇంత విడమర్చి చెప్తున్నానంటే అందరికీ అర్థం కాదు తొందరగా. మీరు వింటారు సిఐసిడి అని ప్రతి చోట ప్రతి బ్యానర్ మీద కనిపిస్తుంది, దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చాలా కష్టం అనమాట ఈజీగా. సో మీకు ఒక లేమన్ ఎగ్జాంపుల్ చెప్పి మీకు రియల్ టైం చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు లేమన్ ఎగ్జాంపుల్ అర్థమైందా? ఇప్పుడు మీరు అందరు డెవలపర్స్ అనుకుందాం, ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను, అందుకే అని చెప్పాను వెన్ మల్టిపుల్ డెవలపర్స్ వర్క్స్ టువర్డ్స్ అ కామన్ గోల్, కామన్ మాడ్యూల్, కామన్ ఫంక్షనాలిటీకి అందరూ కోడ్ రాస్తున్నారు, కానీ ఖచ్చితంగా మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కానీ ఎంత అర్లీగా మీరు మర్జ్ కాన్ఫ్లిక్ట్ డిటెక్ట్ చేస్తారో అంత అర్లీగా ఫిక్స్ చేయొచ్చు. అట్లా మీరు 2 వీక్స్లో 6 మంత్స్లో కోడ్ ఫిక్స్ అయిపోతుంది కదా. ఎస్ సార్ నో. సో దిస్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. వాట్ ఇస్ ద బెనిఫిట్స్ ఆఫ్, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ పైన ప్రాజెక్ట్కి కింద బెనిఫిట్స్ ఇచ్చాను, రాయండి చదవండి ఏంటి బెనిఫిట్స్. అర్లీ బగ్ డిటెక్షన్, అవునా, డైలీ కలవటం వల్ల ఏమవుతుంది, అరే నేను రాసిన కోడే నువ్వు రాసావురా, తీసేసే నాది పెట్టు, లేదా నాది తీసేసి నువ్వు పెట్టు. దిస్ ఈస్ కాల్డ్ వాట్ అర్లీ బగ్ డిటెక్షన్. ఈజియర్ అండ్ చీపర్ టు వాట్ ఫిక్స్. 2 లైన్లు కోడ్ ఫిక్స్ చేయడం ఈజియా, 200 లైన్లు కోడ్ చేయడం ఫిక్స్ చేయడం ఈజియా. అందుకే దిస్ ఈస్ కాల్డ్ వాట్ ఎర్లీ బగ్ డిటెక్షన్ అన్నారు. నెక్స్ట్ ఏంటి, ఫీడ్బ్యాక్ కూడా ఏమొచ్చు, కోడ్ ఈస్ గుడ్ డన్, అండ్ నో రైట్ వే ఆఫ్ వాట్ ఈచ్ కోడ్ బ్రేక్, అరే కోడ్ ఎక్కడ బ్రేక్ అవుతుంది అనేది కూడా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ఆఫ్ కోర్స్ రైట్ వీ కెన్ కొలాబరేటెడ్ బెటర్ వే. అంటే ఏంటి, ఎవ్రీ వన్ వర్క్స్ ఆన్ ద లేటెస్ట్, అంతే కదా. ఒకసారి నీ కోడ్ స్టేబుల్ అయిపోయింది అనుకో, అదే లేటెస్ట్ కోడ్ కదా, దానిపైన నువ్వు వర్క్ చేస్తావు, నేను వర్క్ చేస్తాను, రైట్. లాస్ట్ ఏంటి, ఎన్ష్యూర్స్ ద క్వాలిటీ ఆఫ్ వాట్ ఎవ్రీ చేంజ్. సో ద ఓవరాల్ గా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, అర్లీ ఇవి చెప్పాలి, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సిఐ. అసలు సిఐ డెవాప్స్ లో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే 4 చెప్పగలగాలి. ఏంటి, ఎర్లీ బగ్ డిటెక్షన్, ఫాస్టర్ ఫీడ్బ్యాక్, బెటర్ కొలాబరేషన్ అండ్ ఆటోమేటేషన్. అంటే ఇవన్నీ జెన్కిన్స్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ ఏం చేస్తుంది, జెన్కిన్ చేస్తుంది. ఇప్పుడు ఒకటి చెప్పండి, మీకు విజయ డయాగ్నోస్ ల్యాబ్ తెలుసా? మనం బ్లడ్ టెస్ట్, బ్లడ్ శాంపిల్స్ ఇస్తామా, అవునా? సరిగ్గా అర్థం చేసుకోండి, ఒక లేమన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక కేస్ స్టడీ. మన ఇంటి దగ్గర ఒక ఆటోమేటెడ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉంది, అపోలో ల్యాబ్ ఉంది అనుకుందాం, ఒక నార్మల్ ల్యాబ్ ఉంది అనుకుందాం, వేరంతా మాన్యువల్ వర్క్ జరుగుతుంది. సో నేనేమో మాన్యువల్ ల్యాబ్కి వెళ్ళాను, ఎందుకు 500 రూపాయల ల్యాబ్ వర్క్ అయిపోతుందని, బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు, నేను ల్యాబ్కి వెళ్ళాను.
మీరేం చేశారు, క్వాలిటీ ఇంపార్టెంట్, ఫాస్టర్ ఇంపార్టెంట్, నాకు ఇమ్మీడియట్ గా కావాలని చెప్పి ₹1 ఎక్కువైనా సరే అని చెప్పేసి మీరేం చేశారు, అపోలో ల్యాబ్కి వెళ్ళారు. ఇద్దరం వెళ్ళాం. నాకు 500 అయింది, మీకు 600 అయి ఉంటుంది, లేకపోతే 1000 అయి ఉంటుంది. బట్ లుక్ ఎట్ ది ఆటోమేషన్. మీరు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు, నేను బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను, బట్ ఐ గాట్ ద రిజల్ట్ ఆఫ్టర్ 48 అవర్స్. ఎందుకు? యూ గాట్ ద రిజల్ట్స్ విత్ ఇన్ 2 అవర్స్. ఎందుకు? మీకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఉంది అపోలోలో. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. ఒక్కసారి శాంపుల్ తీసుకున్నామంటే ఎక్కడ మాన్యువల్ ఉండదు, అంతా రోబోటికే. ఆటోమేటిక్గా బ్లడ్ శాంపుల్ తీసుకుంటుంది, దానిలో మొత్తం చెక్ చేసి మొత్తం చెప్పేస్తుంది. సో ఆటోమేషన్ ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటి? రిజల్ట్స్ ఆర్ ఫాస్టర్. ఇక్కడ నేను వెళ్ళిన ల్యాబ్కి ఏంటి, అక్కడే ఒక ఇంజనీర్ కూర్చుంటాడు, వాడే శాంపుల్ తీసుకుంటాడు, వాడే బ్లడ్ శాంపుల్ తీసుకుని అన్ని టెస్ట్ చేసి ఇంకోళ్ళకి ఇచ్చి ఇంకోళ్ళకి ఇచ్చి ఇంకోళ్ళకి ఇచ్చి ఫైనల్గా రిపోర్ట్ రెడీ అవుతుంది. ఫర్ మీ రిపోర్ట్ టుక్ మీ హౌ మెనీ డేస్? 48 hours, 2 days. For you it took how much? 2 hours, because it is automated. So when things are automated, results are faster. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు 2 hours లో వచ్చింది అనుకోండి, ఆ రిపోర్ట్ తీసుకుని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారా వెళ్ళరా? లేదనుకో, నాకు రిపోర్ట్ వచ్చే వరకు నేను బాధపడుతూనే ఉండాలి. నాకు వచ్చిన ఇష్యూ తోటి, హెల్త్ ఇష్యూ తోటి ఐ హావ్ టు వెయిట్ ఫర్ వాట్? 2 days. ఎందుకు వెళ్ళట్లేదు నేను డాక్టర్ దగ్గరికి? బికాజ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రిపోర్ట్స్. రిపోర్ట్స్ వచ్చే వరకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అది మీకు 2 hours లో వచ్చింది అనుకోండి రిపోర్ట్, యూ కెన్ గో టు ద డాక్టర్ అండ్ గెట్ ద రెమెడీ. సో ఓవరాల్ ప్రాసెస్ ఏంటి అంటే, ఆటోమేషన్ విల్ ఇంప్రూవ్ ద క్వాలిటీ. ఆటోమేషన్ విల్ ఇంప్రూవ్ వాట్? క్వాలిటీ. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ డోంట్ నో హౌ మెనీ నోస్ దిస్. కియా కార్ తెలుసుగా? కియా కార్ కానీ మనకు అనంతపూర్లో ఉంది పెద్ద యూనిట్ కియా కార్ అని. లేదు అంటే ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో 100 kilometers దూరంలో మహేంద్ర యూనిట్ ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, గెస్, ఒక రోజుకి మహేంద్ర యూనిట్లో కానీ కియా యూనిట్లో కానీ ఎన్ని మినిట్స్కి ఒక కార్ బయటకు వస్తుంది తెలుసా మీకు? Every 4 minutes. You believe it or not, every 4 minutes one car will be ready. అంటే గంటకి ఎన్ని కార్లు వస్తాయి? 15 కార్లు వస్తాయి. 60 minutes కదా, 15 4 60. అంటే ఎవ్రీ 1 hourకి ఒక 14 కార్స్ వస్తాయి. ఒక ప్రొడక్షన్ లైన్ 10 hours రన్ అవుతుంది. ఎంత రన్ అవుతుంది? 10 hours రన్ అవుతుంది. అంటే 10 ఇంటూ ఎంత? 15 కదా, 15 కార్స్ కదా. 10 ఇంటూ 15 ఎంత? 150. అంటే ఒక రోజుకి 150 కార్లు మటుకి బయటకు వస్తాయి. అంటే 150 కార్లు రావడానికి ఎంత ఆటోమేషన్ జరుగుంటుంది? 4 minutes కార్ అసెంబుల్ అవడం ఉంటుంది, ఈజీయా? అదే మాన్యువల్గా అయితే రోజుకో కార్ వస్తుంది బయటికి. సో ఆటోమేషన్ విల్ హెల్ప్ ది ఫినిష్డ్ ప్రోడక్ట్, అంటే క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇంప్రూవ్ అవుతుంది, ఫాస్టర్ డెలివరీ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎర్లీ బగ్ ఫిక్సింగ్ అవుతుంది. సో అందుకని ఆటోమేషన్ ఆటోమేషన్ ఆటోమేషన్. మీరు నమ్మరు, ఇన్ మై ఆర్గనైజేషన్ మై మేనేజర్స్, మై స్టేక్ హోల్డర్స్ విల్ అది సి ఎక్కడ ఆటోమేషన్ చేయగలుగుతావు చూడు, మాన్యువల్ వర్క్ తగ్గించు, మ్యాన్ అవర్స్ తగ్గించండి. సార్ ఇంకోటి కూడా చెప్తున్నా, ఆటోమేషన్ వల్ల జాబ్ లాసెస్ ఉంటాయి, బట్ స్టిల్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ విల్ వాట్? ఇంప్రూవ్డ్. కంపెనీస్ మన జాబ్స్ కోసం చూడవు. కంపెనీస్ వాట్? ఆటోమేషన్ ఆటోమేషన్. మాన్యువల్ వద్దు, అంతా ఆటోమేషన్ ఆటోమేషన్ ఆటోమేషన్. బటన్ క్లిక్ చేస్తే వచ్చేస్తా బయటికి. అది కావాలి వాళ్ళకి. క్లియర్? సో Jenkins is one of the CI/CD tool which helps the automation. CI/CDలో CI అర్థమైందా? డెవలపర్ కమిట్ కొట్టిన దగ్గర నుంచి బిల్డ్ ఫేస్ చేసే వరకు దీన్ని ఏమంటారు? CI అంటారు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఇస్ వాట్? బట్ సిడిలో 2 వాల్యూస్ ఉన్నాయి, 2 మీనింగ్స్ ఉన్నాయి. ఏంటి? కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. డిఫరెన్స్ చెప్తాను నేను. ఫస్ట్ కంటిన్యూస్ డెలివరీ చూద్దాం. కోడ్ చేంజెస్ ఆర్ ఆటోమేటికలీ బిల్ట్, టెస్టెడ్ అండ్ ప్రిపేర్డ్ ఫర్ రిలీజ్. అవునా? అది తెలుసు మీకు. హ్యూమన్ అప్రూవల్ ఈజ్ నీడెడ్ బిఫోర్ గోయింగ్ టు ప్రొడక్షన్. అంటే కంటిన్యూస్ డెలివరీ ఏంటి అంటే, మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఈ ఇమేజ్ సరిగ్గా చూడండి. ఇది చూడండి, ఫస్ట్ ఇమేజ్ చూడండి, తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. డెవలపర్ కోడ్ రాసి కమిట్ కొట్టాడా? ఆఫ్టర్ డెవలపర్ కమిట్స్ ద కోడ్, CI will take care entire continuous integration, correct? But once it is integrated, finally that application should be deployed into what? Server kada. Finally application should be deployed into the server. That is the end goal, right? మరి ఈ deployment చేయాలి అంటే మధ్యలో మాన్యువల్ ఇంటర్వెన్షన్ కావాలి. మధ్యలో ఏం కావాలి? మాన్యువల్ ఇంటర్వెన్షన్ కావాలి. అంటే CI అయిపోయిన తర్వాత, కోడ్ రెడీ అయిన తర్వాత, ప్రాజెక్ట్ మేనేజర్ డిప్లాయ్ అనే ఒక బటన్ వస్తుంది, మీకు చూపిస్తాను అప్కమింగ్ క్లాసెస్లో. ఓకే,
కంటిన్యూస్ డెలివరీకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే సిఐ చేసిన తర్వాత మాన్యువల్గా ఒక బటన్ వెళ్ళి క్లిక్ చేయాలి మనం, దాన్ని డిప్లాయ్ అంటారు. నువ్వు మాన్యువల్గా డిప్లాయ్ చేస్తే దాన్ని కంటిన్యూస్ డెలివరీ అంటారు. ఈ బటన్ కూడా లేకుండా నేను డిప్లాయ్ అనమాట. డిప్లాయ్ అంటే ఏంటి? ఇన్స్టాల్ కదా. వాట్ ఈస్ అదర్ మీనింగ్ ఆఫ్ డిప్లాయ్? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత నేను మాన్యువల్గా వెళ్ళి డిప్లాయ్ చేస్తే దాన్ని ఏమంటారు? కంటిన్యూస్ డెలివరీ అంటారు. అంటే ఐఎమ్ ఆస్కింగ్ ద సాఫ్ట్వేర్ టు గో అండ్ ఇన్స్టాల్ ఇన్ టు ద సర్వర్. దట్ ఈస్ కాల్ వాట్? డెలివరీ. బట్ వాట్ ఈస్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్? వన్స్ ద యూజర్ ఇస్ కమిటెడ్. సరిగ్గా చూడండి, నేను కమిట్ కొడితే ఎండ్ రిజల్ట్ ఎక్కడ ఉంటుంది? ప్రొడక్షన్ సర్వర్లో ఉంటుంది. అంటే ఎక్కడన్నా అవుతుందా? నేను డెవలపర్, నేను ఒక కోడ్ రాసి కమిట్ కొడితే ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది, ఆటోమేటిక్గా టెస్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా డాకర్ కంటైనర్ క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్గా డిప్లాయ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఫైనల్గా పుష్ అయిపోతుంది ప్రొడక్షన్కి. ఎక్కడ ఆగదు ఇంకా. అర్థమైందా మీకు లేదా? మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సిఐసిడికి. ఒక్కసారి మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి, ఎక్కడైనా అవుతుందా? డైరెక్ట్ డెలివరీ అయిపోతుందా? డైరెక్ట్ డెలివరీ అయిపోతుంది. అంతేగా, ఎవ్రీథింగ్ ఇస్ వాట్? ఆటోమేటెడ్. ఎస్ ఆర్ నో? ఎక్కడ మాన్యువల్ ఉండదు, అంతా ఆటోమేటిక్ అయిపోతుంది అనమాట. నేను ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఐ ఎక్స్పెక్ట్ వాట్? డెలివరీ టు మై హోమ్. 5 minutes డెలివరీ గుర్తుందా? ఒకప్పుడు ఆన్లైన్లో చేస్తే 3 days 4 days వస్తుంది. హౌ ఆర్గనైజేషన్స్ లైక్ జెప్టో, జొమాటో ఇవన్నీ 5 minutesలో ఎలా డెలివరీ చేయగలుగుతున్నాయి? ఎవ్రీథింగ్ ఇస్ వాట్? ఆటోమేటెడ్. అంత ప్రాసెస్ ఆటోమేటెడ్ అనమాట. ఇంత ఆటోమేషన్ ఉంది కాబట్టి ఒక ప్రోడక్ట్ నేను బుక్ చేసిన 5 నిమిషాల్లో నా ఇంట్లో ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్. సో కంటిన్యూస్ డెలివరీకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్? సార్ బోత్ ఆర్ సేమ్. యా, బోత్ ఆర్ సేమ్, బట్ దర్ ఇస్ వన్ డిఫరెన్స్. మాన్యువల్గా నువ్వు డిప్లాయ్ క్లిక్ చేయాలి, ఇక్కడ ఆటోమేటిక్ డిప్లాయ్ అయిపోతుంది. అంతే డిఫరెన్స్. ఇప్పుడు చదవండి పాయింట్స్. రీడ్ దీస్ 2 points. Code changes are automatically built, tested and prepared for release. కానీ human approval is needed before going to production. Example, all tests are passed, but the system waits for what? Release manager to click on what? నువ్వు వెళ్ళి డిప్లాయ్ చేసే వరకు ఇన్స్టాల్ అవ్వదు. ఇది కంటిన్యూస్ డెలివరీ. బట్ డిప్లాయ్మెంట్ ఏంటి? కోడ్ చేంజెస్ ఆర్ ఆటోమేటికలీ రిలీజ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్టర్ పాసింగ్ ద టెస్ట్. అంటే ఏంటి? నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఇస్ రిక్వైర్డ్. Example, a new feature is pushed to GitHub is live on your apps in minutes. ఇప్పుడు మన మొబైల్ యాప్స్ ఉంటుందా, న్యూ ఫీచర్ అని వస్తుందా మనకి? ప్రతి యాప్ వస్తుంటుంది కదా, అప్డేట్ అవైలబుల్ అని. మనకి ఎట్లా వస్తున్నాయి? ఎవడో డెవలపర్ ఎవరైతే ఉంటారో, యాప్ డెవలపర్ ఉంటారో, వాడు కమిట్ కొడతాడు. ఒక్కసారి కమిట్ కొట్టంగానే ఆటోమేటిక్గా మనకి పాపప్ వచ్చేస్తుంది. ఏమని? సార్ మీకు కొత్త అప్డేట్ ఉందని, మీ యాప్కి కొత్త అప్డేట్ వచ్చింది అంటే అక్కడ వాడు కమిట్ కొడితే ఇక్కడ మనకు అప్డేట్ వచ్చేస్తుంది. అర్థమైందా? దట్ ఈస్ వాట్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అండర్స్టూడ్? వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చెప్పండి. ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది చూడండి, మొత్తం కోడ్ రాసిన దగ్గర నుంచి డిప్లాయ్మెంట్ వరకు కూడా కోడ్ అండ్ బిల్డ్ అనే దాన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ని డెలివరీకి డిప్లాయ్మెంట్ డిఫరెన్స్ ఏంటి? మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటే దాని డెలివరీ, ఆటోమేటిక్గా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకపోతే డైరెక్ట్ డిప్లాయ్ అయిపోతుంది. ఈజ్ ఎ క్లియర్? సో డెవలపర్ ఎప్పుడైతే కోడ్ని కమిట్ చేస్తాడో అక్కడి నుంచి డిప్లాయ్మెంట్ వరకు దీన్ని పైప్ లైన్ అంటారు. ఏమంటారు? పైప్ లైన్ అంటారు. సరిగ్గా గుర్తుపెట్టుకోండి. ఆఫ్ ద మూమెంట్ డెవలపర్ కమిట్స్ ఫ్రమ్ ద కమిట్ till the deploying into the production, this entire process can be automated through pipelines. Through what? ఏం జరగాలి? ఫస్ట్ బిల్డ్ జరగాలి, తర్వాత టెస్ట్ జరగాలి, తర్వాత డిప్లాయ్ జరగాలి, ఫైనల్గా ఇన్స్టాలేషన్ జరగాలి. సో ఇదంతా ఆటోమేట్ చేయొచ్చు. దీన్నే CI/CD పైప్ లైన్. ఈ మొత్తం పైప్ లైన్ 2 parts డివైడ్ చేస్తాం. ఒకటి CI, ఇంకోటి CD. అర్థమైందా? డెవలపర్ కమిట్ చేసిన దగ్గర నుంచి ప్రొడక్షన్లో డిప్లాయ్ అయ్యే వరకు దీని మొత్తాన్ని ఏమంటారు? పైప్ లైన్ అంటారు. సరిగ్గా వినండి, ఏమంటారు? Pipeline. But this pipeline is divided into 2 parts: continuous integration, continuous delivery. ఇక్కడి నుంచి చూడండి, ఈ బ్లాక్ లైన్ చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దీని పైప్ లైన్ అంటారు. దిస్ ఎంటైర్ పైప్ లైన్ is divided into 2 parts. First part is called CI, second part is called what?
సిడి. సో జెన్కిన్స్ సిఐ టూలా సిడి టూలా? ఇట్స్ అ సిఐ సిడి టూల్. కొన్ని టూల్స్ ఉన్నాయి ఓన్లీ సిఐ వర్క్ చేస్తాయి, కొన్ని టూల్స్ ఉన్నాయి ఓన్లీ సిడి వర్క్ చేస్తాయి. ఓకేనా? బట్ జెన్కిన్స్ ఈజ్ వాట్? సిఐ సిడి టూల్. అర్థమైనా? దాట్స్ అబౌట్ వాట్ సిఐ సిడి. సో సరే, ఇప్పుడు మనకి అర్థమైంది. జెన్కిన్స్ లేనప్పుడు ఏం జరిగింది? బిఫోర్ జెన్కిన్స్, వితౌట్ జెన్కిన్స్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఏంటంట? స్లో రిలీజ్, మాన్యువల్ బిల్డ్స్, నో ఆటోమేషన్. దిస్ వాజ్ ద ఛాలెంజ్. అంతేనా కదా? ఇప్పుడు జెన్కిన్స్ లేదనుకోండమ్మా, ఆటోమేషన్ లేదనుకో ఏమవుతుంది? స్లో రిలీజ్ ఎప్పుడో 1 year బ్యాక్ వచ్చింది ఒక అప్డేట్, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అప్డేట్. ఎందుకంత డిలే? బికాజ్ స్లో ఆటోమేషన్ లేదు, అంతా మాన్యువలే కదా. స్లో రిలీజెస్, మాన్యువల్ బిల్డ్స్, మళ్ళీ ఇష్యూస్, మళ్ళీ బగ్ ఫిక్సింగ్ చేయాలి అంతా, అండ్ దెన్ ఫైనల్గా నో ఆటోమేషన్, ఎవ్రీథింగ్ మాన్యువల్ కాబట్టి ఇట్ ఈస్ స్లో. సో వాట్ డస్ జెన్కిన్ ఆఫర్? ఇప్పుడు చూడండి జెన్కిన్ ఏం ఆఫర్ చేస్తుంది మనకి. జెన్కిన్స్ ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్ చేస్తుంది, ఆటోమేటెడ్ టెస్ట్ చేస్తుంది, ఆటోమేటెడ్ బిల్డ్ చేస్తుంది, అండ్ ఆటోమేటిక్గా పైప్ లైన్ క్రియేట్ చేసి డిప్లాయ్మెంట్ చేసేస్తుంది. సో ఇంత పెద్ద సామ్రాజ్యానికి మొత్తం సింగిల్ హ్యాండెడ్గా నడిపేది ఏంటిది? జెన్కిన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, జెన్కిన్స్. దట్ ఈస్ వై జెన్కిన్స్ బికేమ్ సో ఫేమస్. ఓకేనా? జస్ట్ ఇట్స్ అ ఆటోమేషన్ టూల్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ జరిగే దానికి ఆటోమేట్ చేసే ఏకైక టూల్ ఏంటి? జెన్కిన్స్, విచ్ ఇస్ అ ఫ్రీ ఆఫ్ సోర్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓపెన్ సోర్స్. క్లారిటీ వచ్చిందా? సిఐసిడి మీరు ఇవాళ వెళ్ళి నోట్స్ రాసుకోండి క్లియర్గా, 1కి 2 సార్లు మీ ఓన్ వర్డ్స్లో రాసుకోండి. ఎప్పుడు అడిగినా కానీ మీరు సిఐ అంటే చెప్పాలి, సిడి అంటే చెప్పాలి. సిడిలో 2 differences ఉన్నాయి: కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ వాట్? డెలివరీ మీన్స్ మాన్యువల్ డిప్లాయ్మెంట్, సిడి మీన్స్ వాట్? ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్. ఈజ్ అ క్లియర్? ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? ఇప్పుడు జెన్కిన్స్ ఆర్కిటెక్చర్ రేపు క్లాస్ చెప్తాను. జెన్కిన్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ చేస్తా ఉన్నాను. దీంట్లో మనకి ఇది మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అంటారు జెన్కిన్స్ ని. ఓకే, వాట్ ఈస్ జెన్కిన్ మాస్టర్, వాట్ ఈస్ జెన్కిన్ క్లయింట్స్, ఏజెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో వాట్ ఈస్ జెన్కిన్ మాస్టర్, వాట్ ఈస్ జెన్కిన్ క్లయింట్స్, ఇవన్నీ కూడా రాసి పెట్టాను. జెన్కిన్ పైప్ లైన్స్ అంటే ఏంటి, ప్లగ్ఇన్స్ అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం మనం. ఓకేనా? ఆర్కిటెక్చర్ అయిపోయిన తర్వాత జెన్కిన్ ఇన్స్టలేషన్కి వెళ్దాం. వన్స్ అగైన్ ఎనీ క్వశ్చన్స్? మళ్ళీ ఒకసారి పై నుంచి కిందకి వస్తాం చూడండి. వాట్ వి డిస్కస్డ్, వాట్ ఈస్ జెన్కిన్స్? ఇట్స్ అ సిఐసిడి టూల్ ఫర్ ఆటోమేషన్. అవునా? What is history? It started as what? What is the original name of Jenkins? Hudson. It was born on what? In 2004. Who actually bought this product? Kosuke. చదవండి, మేము ఆపాను అందుకనే. కోషుకే కవాగుచి. యాజ్ హీఈస్ basically a Sun Microsystem engineer, Sun employee అనమాట. ఓకేనా? అండ్ లేటర్ హీ స్టార్టెడ్ అండ్ హీ నేమ్డ్ ఇట్ యాజ్ హడ్సన్. అంత అయిపోయింది. ఇట్స్ బేసికలీ సిఐ టూల్గా వచ్చింది. యాక్చువల్గా రావడం మటుకు సిఐ టూల్గా వచ్చింది. ఓకేనా? Then Oracle acquired in 2010, but there was a conflicts between the open community and what? Oracle, and they got divided and Jenkins was forked. Fork అంటే మీనింగ్ ఏంటి? కాపీ, క్లోన్. ఓకేనా? సో Jenkins was forked as సేమ్ హడ్సన్ కాపీ తీసుకుని ఫోర్క్ చేసి రీనేమ్ చేసి పెట్టారు. ఫ్రమ్ దేర్ పీపుల్ స్టార్టెడ్ కాంట్రిబ్యూటింగ్ టు వాట్? Jenkins. అండ్ 2014లో ఫస్ట్ టైం ఏంటి? పైప్ లైన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఓకేనా? అండ్ దెన్ ఫ్రమ్ 2019 till now it's Jenkins era. Okay, and likewise Jenkins, are there any other tools? Yes, what are the? GitHub Actions, GitLab CI/CD, Circle C8, Travis, Bamboo, etc. చాలా ఉన్నాయి టూల్స్ అట్లా. ఓకేనా? బట్ వైడ్లీ ఈజ్ ఇండస్ట్రీ de facto స్టాండర్డ్ ఏంటి? Jenkins. ఆటోమేషన్ ఎప్పుడు చేసావమ్మా అంటే ఎస్ చేశాను, Jenkins ద్వారా చేశాను. ఓకే, Jenkins సాల్వ్ 2 problems: కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఈ రెండింటిని పైప్ లైన్ అంటాం. పైప్ లైన్ ఇస్ బ్రోకెన్ ఇంటూ 2 parts: కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో ఏం స్టెప్స్ జరుగుతాయో రాసుకోండి. కంటిన్యూస్ డెలివరీలో ఏం స్టెప్స్ రాస్తాయో రాసుకోండి. డివైడ్ చేయండి. ఏ ఫేసెస్ కవర్ అవుతాయి దీని కింద, ఏ ఫేసెస్ కవర్ అవుతాయి దీని కింద. ఓకేనా? దెన్ వాట్ ఈస్ సిఐ? ఏం ఫిక్స్ చేస్తుంది? వాట్ ఈస్ సిడి? సిడి వల్ల ఏం ఫిక్స్ చేస్తుంది? ఇప్పుడు చూడండి సమ్మరీ. సిఐసిడి. సిఐ అంటే ఏంటి? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. డిస్క్రిప్షన్ ఏంటి? ఆటోమేట్, బిల్డ్ అండ్ టెస్ట్ ఫర్ ఈచ్ కోడ్ కమిట్. మాన్యువల్గా చేయాలా? నో.
CD prepares the code for release. Needs manual development? Yes. CD, again what? Continuous deployment. Automatic release tested to the production. Any manual intervention required? No. బేసిక్గా CI/CDకి నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్. బట్ ఎప్పుడైతే నువ్వు డిప్లాయ్మెంట్లో కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి, నేను మాన్యువల్గా వెళ్ళి డిప్లాయ్ చేస్తే తప్ప ప్రొడక్షన్లో అది డిప్లాయ్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ డిప్లాయ్మెంట్ వల్ల ప్రొడక్షన్ క్రాష్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి మంచిగా రన్ అవుతున్న యాప్ కూడా డౌన్ అయిపోతుంది, ఎందుకు నువ్వు వెళ్ళి డిప్లాయ్ చేసినందుకు. ఓకేనా? మీరు అడగచ్చు క్వశ్చన్, సార్ మనం కొత్త డిప్లాయ్మెంట్ చేస్తే ప్రొడక్షన్ క్రాష్ అవుతుందా అంటే కొన్నిసార్లు క్రాష్ అవుతుంది. అందుకని ఇది పెట్టుకుంటారు, ఏంటి? CD. మేము వెళ్ళి మాన్యువల్గా చెక్ చేసి 1-2 సార్లు చెక్ చేసుకుని మేము డిప్లాయ్ పుష్ చేస్తాం. అర్థమైందా? సో బై టుడే సెషన్ యూ షుడ్ బి నోయింగ్ వాట్ ఈస్ జెన్కిన్స్, వాట్ ఈస్ CI, వాట్ ఈస్ CD, what is continuous delivery, what is continuous deployment, what problems Jenkins will solve. ఓకేనా? ఇవన్నీ క్లారిటీ వచ్చిందా లేదా? సో టుమారో we are going to start with what? Jenkins architecture. Okay, so which has master slave architecture, what is master, what is server, etc. రేపు అంతా ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసి టైం దొరికితే మనం Jenkins ఇన్స్టాలేషన్ చూద్దాం. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ గైస్ హూ ఆర్ ఆన్లైన్? Yeah. No, sir. So that's about Jenkins. So tomorrow architecture plus practicals. Okay. Thank you guys. Thank you, sir.